साक्षात् परं ब्रह्म तस्मै श्रीगुरवै नमः। व्यासाय विष्णुरूपाय व्यासरूपाय विष्णवे नमो वै ब्रह्मनिधये वासिष्ठाय नमो नमः। कूजन्तं राम रामीति मधुरं मधुराक्षरम् आरुह्य कविताशाखां वन्दे वाल्मीकिकोकिलं। श्रुतिस्मृतिपुराणानाम् आलयं करुणालयं नमामि भगवत्पादशङ्करं लोकशङ्करम्। वागर्धाविव सम्पृक्तौ वागर्धप्रतिपत्तये जगतः पितरौ वन्दे पार्वतीपरमेश्वरौ। सूक्तिं समग्रयतुनः स्वयमेव लक्ष्मीः श्रीरङ्गराजमहिषीमधुरैः वैदग्ध्यवर्णगुणगुम्भनगौरवैर्यां कण्डूलकर्णकुहराः कवयोधयन्ति। हैमोर्ध्वपुण्ड्रमजहन्मकुटं सुनासं मन्दस्मितं मकरकुण्डलचारुगण्डं बिम्बाधरं बहुलदीर्घकृपाकटाक्षं श्रीवेङ्कटेशमुखमात्मनिसन्निधत्ताम्। विमलपटी कमलकुटी पुस्तकरुद्राक्षशस्तहस्तपुटी कामाक्षी पक्ष्मलाक्षी कलितविपञ्ची विभासि वैरिञ्ची। मनोजवं मरुततुल्यवेगं जितेन्द्रियं बुद्धिमतां वरिष्ठं वातात्मजं वनरयूथमुख्यं श्रीरामदूतं शिरसा नमामि। आपदामपहर्तारं दातारं सर्वसम्पदां लोकाभिरामं श्रीरामं भूयो भूयो नमाम्यहम्। हरि ओम। పరమేశ్వర స్వరూపైన సభకి నమస్కారం. మీ అందరికీ వినపడుతోంది కదమ్మా మాట్లాడుతున్నది. మనకి కల్పము అని ఒక మాట ఉంటుంది. కల్పము అంటే ఒక కార్యం చెయ్యాలా చెయ్యవద్దా అన్నప్పుడు బుద్ధి కాదు ప్రమాణం, శాస్త్రము ప్రమాణము. తస్మాత్ శాస్త్రం ప్రమాణంతే కార్యాకార్య వ్యవస్థితవు అంటాడు గీతాచార్యుడు. ఈ పని చెయ్యవచ్చు, ఈ పని చెయ్యకూడదు అని నిర్ణయించే వాళ్ళు ఎవరు అంటే శాస్త్రము నిర్ణయిస్తుంది. శాస్త్రము అంటే శాసనాత్ శంసనాత్ ఇది శాస్త్ర అని. రాజు ఎట్లా శాసించి చెప్తాడో అట్లా శాసించి చెప్పేది ఏది ఉందో అది వేదము. వేదమునకే శాస్త్రము అని పేరు. వేదము చేత కల్పము చెప్పబడి ఉంటుంది. ఈ పూజ ఇట్లా చెయ్యాలి, నైమిత్తికములు అంటారు. కొన్ని కారణముల చేత వస్తాయి. ఇప్పుడు ఈ భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చవితి తిథి నాడు చేసేటటువంటి వ్రతాన్ని వరసిద్ధి వినాయక వ్రతము అంటారు. ఈ వ్రతమును నైమిత్తికము అంటారు. అట్లాగే వరలక్ష్మీ వ్రతము, ఏదో శ్రావణ మంగళవారం నాడు చేసేటటువంటి మంగళగౌరీ వ్రతము. ఈ వ్రతము అన్న మాట వాడినప్పుడు దానికి ఒక కల్పము అంటారు. కల్పం ఉంటుంది. కల్పము ఋషి ప్రోక్తము. దీనిని ఇట్లా చెయ్యాలి అన్న విధి విధానాన్ని అందులో నిర్ణయిస్తారు. నిర్ణయించి అసలు ఈ వ్రతం ఏ కారణం చేత వచ్చింది, ఎందుకు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు, ఇది పూర్వం ఎవరు చేశారు, దీని వలన వచ్చే ప్రయోజనం ఎటువంటిది, ఈ విషయాలన్నీ కథలో చెప్తారు. నిజానికి కథ బాగా తెలుసుకుంటే అసలు ఆ వ్రతం యొక్క వైశిష్ట్యం ఏమిటో బాగా అర్థమవుతుంది. వరసిద్ధి వినాయక వ్రతానికి కూడా ఒక కథ ఉన్నది. దాని పేరు శమంతకోపాఖ్యానము. ఇది 3 పురాణములలో కనపడుతుంది. ఒకటి భాగవత పురాణంలో కనపడుతుంది, 2 స్కాంద పురాణంలో కనపడుతుంది, 3 విష్ణు పురాణంలో కనపడుతుంది. విష్ణు పురాణం పరాశర మహర్షి కృతం. సాధారణంగా శమంతకోపాఖ్యానం చెప్పినప్పుడు ప్రధాన భాగం అంతా కూడా విష్ణు పురాణంలోంచే తీసుకుంటారు. తీసుకుని శమంతకోపాఖ్యానాన్ని వింటారు ఆ రోజున. శమంతకోపాఖ్యానం ఒక్కటే కాదు, మీరు ఏ వ్రతానికి సంబంధించిన కథ తీసుకున్నప్పటికీ ఆ కథలో మనందరం తెలుసుకోవలసినటువంటి ప్రధానమైన రహస్యములు కొన్ని దాచి ఉంటాయి. అదే పనిగా అదే కథ వింటున్నాం కదండి అని అనుకోకూడదు. మీరు ఆ కథ వినగా 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 కొత్త విషయాలు ఇందుకు వీటిని ప్రతిపాదించి ఇది తప్పకుండా వినమని చెప్పారు అన్న విషయం మనకి ద్యోతకమవుతుంది. మిగిలినటువంటి వ్రత కథల కన్నా శమంతకోపాఖ్యానం జ్ఞాపకం పెట్టుకోవడం కొంచెం కష్టంగా ఉంటుంది. ఎందుకనంటే అనేక మలుపులతో కూడుకుని ఉంటుంది. ఇన్ని మలుపులతో కూడుకుని ఉంటుంది కాబట్టి చదువుకోవడం అంటే పర్వాలేదు, చదువుకుంటారు. ఒకవేళ చదువుకోవడం రాని వాళ్ళు ఉంటే దీన్ని ఎట్లా అంటే ఒక్క శ్లోకం కింద దీన్ని అంతటినీ మార్చేశారు.
ఆ ఒక్క శ్లోకాన్ని ఆ రోజున చెప్పుకున్నప్పటికీ కూడా శమంతకోపాఖ్యానం అంతా చెప్పుకుంటే ఎటువంటి ఫలితం వస్తుందో అటువంటి ఫలితమే వస్తుంది. శమంతకోపాఖ్యానం చాలా అద్భుతమైనటువంటి వృత్తాంతం. నిజానికి ఒక మణి పేరు మీద ఒక కథ ఉండడం అన్నది శమంతకోపాఖ్యానంలోనే కనపడుతుంది. ఎందుకంటే శమంతకము అన్నది ఒక మణి, ఆ మణి పేరు మీదుగా ఈ కథ అంతా కూడా వచ్చింది. యదువంశంలో నిఘ్నుడు అన్న ఒక మహానుభావుడికి 2 కుమారులు. పెద్దవాడి పేరు సత్రాజిత్తు, తమ్ముడి పేరు సత్రాజిత్తు. 2 అన్నదమ్ములు. మీకు బాగా మనసులో ఈ కథకి సంబంధించినటువంటి విశేషాలు లగ్నం కావడం కోసం నేను సాధ్యమైనంత వరకు శ్లోకాలు పద్యాలు తగ్గించి మీకు ఇది అర్థమయ్యేటట్టుగా చెప్పడానికే ప్రయత్నం చేస్తాను. ఇందులో ఈ సత్రాజిత్తు సూర్య భగవానుడికి భక్తుడు, మిత్రుడు కూడా. సత్రాజిత్తు సూర్య భగవానుడిని దర్శనం చెయ్యగలడు, దానితో పాటుగా చాలా స్నేహభావం కలిగినవాడు. ఒకనాడు సత్రాజిత్తు సూర్య భగవానుడిని స్తుతించాడు. సూర్య భగవానుడు ప్రత్యక్షమయ్యాడు. సూర్యుడంటేనే కాంతి, అందుకే ఆయనకి భాస్కర అని పేరు. భా అంటే కాంతి, కాంతిని కిరణములుగా కలిగినవాడు. అవే ఆయన చేతులు కూడా. అటువంటి సూర్యనారాయణుడు ప్రత్యక్షమైతే ఆయన కాంతి ఎంత విశేషంగా ఉంటుందో అంత కాంతివంతంగా ఆయన మెడలో మెరిసిపోతూ ఒక హారం కనపడింది. ఆ హారం మధ్యలో శమంతకమణి ఉంది. ఆ మణి చాలా గొప్ప శక్తి కలిగినటువంటి మణి. మనిషిని మొట్టమొదట ఆకర్షించేది ఏది అంటే కాంతి. ముందు కన్ను అవతల ఉన్న వస్తువు మీద కేంద్రీకృతమవుతుంది. కన్ను కేంద్రీకృతమైన తర్వాత మిగిలిన ఇంద్రియములన్నీ అటువైపుకి వెడతాయి, మనసు అటువైపు గెడుతుంది. అందుకే దానికి నాయక అని పేరు. నాయక నయనము. నయనము నాయకుడు ఇంద్రియాల్లో. సర్వేంద్రియాణం నయనం ప్రధానం సర్వస్య గాత్రస్య శిరప్రధానం అని. ముందు దేని మీదైనా దృష్టి నిలబడాలి అంటే కంటి చూపు వెళ్ళి నిలబడుతుంది. కంటి చూపు నిలబడగానే మిగిలిన ఇంద్రియ శక్తులన్నీ కూడా వెళ్ళి నిలబడతాయి. కాబట్టి ఇప్పుడు సత్రాజిత్తు సూర్య భగవానుణ్ణి చూడగానే ఆయన మెడలో ఉన్నటువంటి మణి మీద దృష్టి పడింది. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, వాళ్ళు ఎప్పుడైనా దర్శనమిస్తే వెంటనే ఈప్సితమును నెరవేరుస్తారు. భక్తుల యొక్క కోరిక ఏమిటి ఉంటుందో దాన్ని నెరవేర్చడం దేవతల యొక్క కర్తవ్యం. అందుకే యజ్ఞయాగాదులు జరుగుతున్నాయి అనుకోండి, భోజనం చెయ్యడానికి మనం పిలిచిన అతిథి ఇంటికి వచ్చినట్టే హోమంలో ఇచ్చిన హవిస్సుని స్వీకరించడానికి దేవతలు వస్తారు. అందుకే హోమశాల కనపడితే ప్రదక్షిణం చేస్తారు. దేవతలు ప్రదక్షిణము చేత తృప్తి పొందుతారు. అట్లా సూర్యనారాయణమూర్తి సత్రాజిత్తుకి ప్రత్యక్షమై నీకేం కావాలని అడిగాడు. సత్రాజిత్ అన్నాడు, నీ మెడలో మిరిసిపోతున్నటువంటి శమంతకమణిని నాకు కటాక్షించమని అడిగాడు. తప్పకుండా అనుగ్రహిస్తాను, కానీ ఈ మణి సామాన్యమైనటువంటి మణి కాదు. ఇది ప్రతిరోజు 8 బారువుల బంగారాన్ని ఉత్పత్తి చేస్తుంది. ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ 8 బారువుల బంగారం ప్రతిరోజు ఏర్పడుతుంది. 2, ఈ మణి ఎక్కడ ఉంటుందో అక్కడ వాయు సంబంధంగా కానీ, అగ్ని సంబంధంగా కానీ, క్రిమి సంబంధంగా కానీ ఏ వ్యాధులు కానీ, ప్రమాదములు కానీ పొటమరించవు. ఇది ఎక్కడ ఉంటుందో అక్కడ క్షామము ఉండదు, అతివృష్టి ఉండదు, అనారోగ్యం ఉండదు. అంతగా వ్యక్తులందరూ కూడా సర్వతోముఖ వికసనమును పొందుతారు. అది ధరించిన వ్యక్తికే కాదు, ఈ మణి ఎక్కడుంటుందో ఆ రాజ్యం అంతటా కూడా అంతటి సంపత్తి నెలకొని ఉంటుంది, అంతటి సౌఖ్యము నెలకొంటుంది. కాబట్టి అంత శక్తివంతమైనది ఈ మణి. నువ్వు అడిగావు, నేను దీన్ని ఇస్తాను. కానీ ఈ మణి విషయంలో ఒకే ఒక నియమాన్ని జాగ్రత్తగా పాటించాలి. శౌచము అత్యంత ప్రధానము. శారీరకమైన శౌచము పోయినా, మానసికమైన శౌచము పోయినా ఈ మణి ధరించిన వాడిని హరిస్తుంది, అంటే చంపేస్తుంది. శారీరక శౌచము అంటే ఎప్పుడూ కూడా స్నానం చేసి శుచిగా శుభ్రంగా ఉండాలి.
అట్లా ఉండకపోతే, శౌచముతో ఉండకపోతే, ఉండకుండా ధరిస్తే ఆ ధరించిన వ్యక్తి మరణిస్తాడు. మానసిక శౌచము కూడా ఉండాలి. మానసిక శౌచము అంటే మనసు పవిత్రంగా ఉండాలి. భగవద్గీతలో గీతాచార్యుడు మనసుతో చేసేటటువంటి తపస్సు గురించి మాట్లాడతాడు. అందులో ఆయన మాట్లాడుతూ మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మనసుతో చేసే తపస్సు అన్న మాటకు అర్థం ఏమిటంటే ఎప్పుడూ కూడా లోపల ప్రసన్నంగా ఉండగలగాలి. ప్రసన్నంగా ఎప్పుడు ఉండగలుగుతాం? మనకు అక్కర్లేని విషయం జోలికి వెళ్లకుండా, మనం ఏది ఆలోచించినా అవతల వారికి హితమైనటువంటిది, మనకు హితమైనటువంటిది ఆలోచన చెయ్యగలిగినప్పుడు మనం ప్రశాంతంగా ఉంటాం. అట్లా కాకుండా అవతల వారిని అనుమానించడం కానీ, అవతల వారి పట్ల వ్యతిరేక భావన పొందడం కానీ, అనుమానించడం కానీ, విమర్శించడం కానీ మొదలుపెట్టామనుకోండి, ఆ ఆలోచనకి అంతే ఉండదు. భూమిలోకి తవ్వుకుంటూ వెళ్ళిపోయే యంత్రం ఎలా వెళ్ళిపోతుందో మనసు కూడా వ్యతిరేక దిశలో కూడా అట్లాగే వెళ్ళిపోతుంది. అందుకని మనఃప్రసాద సౌమ్యత్వం మౌనమాత్మ వినిగ్రహ. మనసు ప్రసన్నంగా ఉంది. ఆయన ఎవరి గురించిన వ్యతిరేకపట ఆలోచనలలోనూ లేడు. మనసన్న తర్వాత ఆలోచించకుండా ఉండదు. అది నువ్వు ఏమీ ఆలోచించకు అంటే అట్లా ఉండడం మనసుకి సాధ్యం కాదు. అది సంకల్ప వికల్ప సంఘాతం. అది ఎప్పుడూ ఒక ఆలోచన చేస్తుంది, వదిలిపెట్టేస్తుంది, మళ్ళీ కొత్త ఆలోచన పట్టుకుంటుంది. మరప్పుడు మనసుని ప్రశాంతంగా ఉంచుకోవడం ఎలా అంటే, మీరు మంచి విషయాల్ని మనసుకి ఎప్పుడు అవసరాలుగా ఇస్తున్నారనుకోండి. అవతల శారదా నవరాత్రులు వచ్చేస్తున్నాయి. మనం శారదా నవరాత్రుల్లో ఎట్లా పూజ చేయాలి, ఎటువంటి కార్యక్రమం చేయాలి, మనం ఒక మంచి తీర్థయాత్రకు వెడితే ఆ తీర్థయాత్రని ఎంత బాగా చేయాలి, మనం దాన్ని నిర్వహించి కష్టపడినందువల్ల ఎంతమంది సంతోషించాలి, జీవితానికి అంతకన్నా ఆనందం ఏముంటుంది, మంచి గ్రంథాన్ని ఎట్లా చదువుకోవాలి, ఎట్లా జ్ఞాపకం ఉంచుకోవాలి, 10 మందికి మంచి విషయాలు మనం ఎట్లా చెప్పాలి, మనం ఒకరికి ఉపకారం ఎట్లా చేయాలి, ఈ విషయాలు మీరు మనసుకి ఆలంబనంగా ఇస్తున్నారనుకోండి, అది దాన్నే పట్టుకు తిరుగుతూ ఉంటుంది. అదే పట్టుకు తిరుగుతుంటే అది ఉద్వేగమును కల్పించని వస్తువు భగవత్ సంబంధం. ఆ కారణం చేత అది ప్రశాంతంగా ఉంటుంది. రెండు, మీకు ఎప్పుడైతే మనసులో అనేక కార్యక్రమములకు సంబంధించిన ఆలోచనలు ఉంటాయో మీరు అనవసరపు మాటలు మాట్లాడడానికి మీకు అవకాశం ఉండదు. ఎవరైనా మీ దగ్గరికి వచ్చి అనవసరపు మాటలు మాట్లాడుతున్నా మీరు ఒక చెవితో విని ఒక చెవితో వదిలేస్తూ అంటూ ఉంటారు. కానీ మనసుతో మీకున్న ఒత్తిడిలో మీకున్న మంచి కార్యక్రమాల గురించి ఆలోచించుకుంటుంటారు. అప్పుడు మనఃప్రసాద సౌమ్యత్వం. మనసు ఎప్పుడూ ప్రశాంతంగా ఉంది కాబట్టి ఆ సౌమ్యత్వం, ఆ శాంత స్థితి ముఖమునందు గోచరమవుతూ ఉంటుంది. అట్లా ఉండగలిగితే అది ప్రశాంత స్థితి అంటారు. అట్లా కాకుండా మీరు మనసుని మనసుగా వదిలిపెట్టారనుకోండి, అప్పుడు దానికి 2 లక్షణాలు, రెండిటినే పట్టుకుంటుంది. అది ఒకటి రాగము చేత పట్టుకుంటుంది, 2 ద్వేషము చేత పట్టుకుంటుంది. ఇందులో రాగము చేత పట్టుకున్నా దాని చెల్లెలు ద్వేషము పక్కనే వచ్చేస్తుంది. నేను రాగము చేత పట్టుకోవడము అన్న మాటకి అర్థం చెప్పవలసి వస్తే, నాకు ఒకరి ఎందు ప్రీతి ఉందనుకోండి, నా భార్య ఎందో, కొడుకు ఎందో, కూతురు ఎందో ప్రీతి ఉందనుకోండి, తప్పు కాదు. కానీ వాళ్ళే బాగుపడాలి, వాళ్ళకే నేను అన్నీ సంపాదించి పెట్టాలి, వాళ్ళు అమితమైనటువంటి ధనాన్ని పొందాలి. నాకు ఇటువంటి కోరికలు ఉన్నాయనుకోండి, వాడికన్నా ₹1 ఎవరైనా ఇంకో పిల్లాడు సంపాదించుకుంటూ ఉంటే నాకు వాడి మీద అసూయ, ద్వేషం బయలుదేరుతాయి. రాగం ఉంటే ద్వేషం ఉంటుంది, ద్వేషం ఉంటే రాగం ఉంటుంది. రాగమున్నా మనసు కదిలిపోతుంది, ద్వేషమున్నా మనసు కదిలిపోతుంది. రాగద్వేషాతీత స్థితిని పొందగలగాలి అంటే కర్తవ్యతానిష్ట భక్తి ఉండాలి. మనం చేసేది మనం చేస్తున్నామా? ఏది మనం చెయ్యాలో అది మనం చేస్తున్నామంటే మన కర్తవ్యాన్ని మనం చేస్తున్నాం అంటే ధర్మమునకు మనం కట్టుబడి ఉన్నాము అని గుర్తు.
ద్వేషభావం లేకుండా ఉండాలి అంటే ఎవరిని ఈశ్వరుడు ఎట్లా అనుగ్రహించాలో అట్లా అనుగ్రహిస్తున్నాడు, దాని కొరకు నేను ఆలోచించవలసిన పని లేదు అన్న స్థితిని పొందగలిగితే రాగద్వేషాతీత స్థితిలో మనసు ప్రశాంతంగా ఉంటుంది. అటువంటి ప్రశాంత స్థితిని పొంది ఉంటే మానసికమైన శౌచమును పొంది ఉన్నాడు అంటారు. లేకపోతే శరీరం శౌచంతో ఉన్నా మనసు ఉద్వేగపడిపోతూ రాగద్వేషాల చేత విపరీతంగా కొట్టబడుతోందనుకోండి, మనసు అశౌచమును పొందింది అని గుర్తు. మానసిక అశౌచం లేకుండా ఉండడం చాలా కష్టం. శారీరక శౌచం పొందడం కొంతవరకు తేలిక, ఓ స్నానం చేస్తే అవుతుంది. కానీ మనసు శౌచంతో ఉండడం సాధన చేత మాత్రమే అవుతుంది. సూర్యభగవానుడు సత్రాజిత్తుకి శమంతకమణినిస్తూ ఈ మాట చెప్పాడు. నువ్వు శారీరకమైన అశౌచమును పొందినా మానసికమైన అశౌచమును పొందినా ఈ మణి సంహరిస్తుంది. కాబట్టి ఈ రెండూ లేకుండా నువ్వు జాగ్రత్త పడవలసి ఉంటుంది అని చెప్పాడు. సూర్యభగవానుడిచ్చినటువంటి శమంతకమణిని మెడలో వేసుకుని సత్రాజిత్తు ద్వారకానగర వీధులలో వెడుతున్నాడు. వెడుతుంటే ద్వారకానగరంలో ఉన్న పౌరులు సత్రాజిత్తు వస్తున్నాడని అనుకోలేదు. ఎందుకనంటే ఒక వ్యక్తి కనపడాలి అంటే వ్యక్తిని మించిన కాంతి వలయం ఆయన చుట్టూ ఉందనుకోండి, ఆయన కనపడడం. విపరీతమైన వెలుగు పడిపోతోందనుకోండి, వెలుతురు చుట్టుముట్టిందనుకోండి, ఆయన స్పష్టంగా కనపడడం. వెలుతురు యొక్క ప్రభావం ఎక్కువైపోతుంది. శమంతకమణి యొక్క వెలుతురు ప్రభావం చేత అసలు సత్రాజిత్తు కనపడలేదు. అప్పుడు ద్వారకానగర పౌరులు అనుకున్నారు, బహుశా సూర్యనారాయణమూర్తియే కృష్ణ పరమాత్మ యొక్క దర్శనానికి వస్తున్నాడు అనుకున్నారు. వెళ్ళి అదే మాట కృష్ణ పరమాత్మతో చెప్పారు. వచ్చినవాడు సత్రాజిత్తు. సత్రాజిత్తు కృష్ణుడి దగ్గరికి వెళ్ళాడు. కృష్ణుడు శమంతకమణి వంక చూశాడు. ఏమీ తెలియని వాళ్ళ అమాయకుడిగా ఆ శమంతకమణి గురించి అడిగాడు. అడిగితే సత్రాజిత్తు జరిగిన విషయాన్నంతటినీ చెప్పాడు. చెప్తే కృష్ణ భగవానుడు ఒక ధర్మాన్ని చెప్పాడు. ఎప్పుడూ కూడా సమాజంలో అందరికన్నా ధనం కలిగినది, అందరికన్నా ఐశ్వర్యవంతంగా ఉండవలసినది ప్రభుత్వం. ప్రభుత్వం దగ్గర విశేషమైనటువంటి ధనం ఉండాలి. ప్రభుత్వం కన్నా ఐశ్వర్యవంతంగా ప్రజలు ఉండకూడదు. ఒక వ్యక్తి కానీ కొద్దిమంది వ్యక్తులు కానీ విశేషమైన ఐశ్వర్యమును పొంది ప్రభుత్వం కూడా అంత ఐశ్వర్యవంతం కాదు అన్నారనుకోండి, అప్పుడు ప్రభుత్వం కూడా వారికి లొంగిపోయి ఉండవలసి ఉంటుంది. ప్రభుత్వం పేదదైపోతుంది, కొద్దిమంది వ్యక్తులు బలవంతులైపోతారు. అప్పుడు సమాజ హితము జరగదు. కాబట్టి ఈ శమంతకమణి రోజుకి 8 బారుగుల బంగారం పెడితే కొన్ని సంవత్సరములు అయ్యేటప్పటికీ నీ దగ్గర ఎంత బంగారం ఉంటుంది? అప్పుడు అందరికీ నీ మీద శత్రుభావన ఏర్పడుతుంది. నువ్వు అభద్రతాభావం పొందుతావు, అశాంతి పొందుతావు. ఇదే మహారాజు దగ్గర ఉంటే ఈ బంగారాన్ని రాజ్య శ్రేయస్సు కొరకు ఉపయోగిస్తాడు. పైగా మహారాజు దగ్గర ఉంటే దేశంలో ఉన్న వాళ్ళందరూ ప్రశాంతంగా ఉంటారు. వాయు సంబంధంగా, అగ్ని సంబంధంగా ఏ విధమైనటువంటి ప్రమాదములు ఏర్పడకుండా ఉంటాయి. దుర్భిక్షము, క్షామము, అతివృష్టి, అనావృష్టి ఇటువంటివి ఉండవు. కాబట్టి ఈ మణిని ఉగ్రసేన మహారాజు గారికి ఇమ్మన్నాడు. కానీ సత్రాజిత్తు ఇవ్వడానికి అంగీకరించలేదు సరికదా. ఈ కృష్ణుడు నిజానికి ఉగ్రసేనుడికి ఇమ్మంటున్నాడు. కానీ ఉగ్రసేనుడు ఎవరు? కృష్ణ పరమాత్మ నిలబెట్టినటువంటి రాజు. ఎందుకనంటే నిజానికి మధురా నగరాన్ని పరిపాలించిన బలవత్తరమైనటువంటి వ్యక్తి కంసుడు. ఆ కంసుణ్ణి సంహరించినటువంటి వాడు కృష్ణుడు. అప్పుడు మధురానగర సామ్రాజ్యం అంతా ఎవరికెడుతుంది? కృష్ణుడికెడుతుంది. పైగా రాజ్యంలో ఉన్న వాళ్ళందరూ కోరుకున్నది ఎవరిని? కృష్ణ పరమాత్మని. ఆయన దర్శనం చేస్తే చాలని కోరుకున్నారు. అటువంటి కృష్ణ పరమాత్మ నిజానికి మధురానగరానికి రాజైతే ప్రజలలో ఎవ్వరికీ ఏ వ్యతిరేక భావన ఉండదు. కానీ స్వార్థము అన్న మాటకి చాలా దూరంగా ఉండేటటువంటి పరమాత్మ స్వరూపుడైనటువంటి కృష్ణుడు ఆ రాజ్యాన్నంతటినీ కూడా కంసుడి తండ్రి అయిన ఉగ్రసేన మహారాజుకి ఇచ్చి ఉగ్రసేనుడికి పట్టాభిషేకం చేశాడు. చేసి తాను అందరిలాగే సామాన్యుడిగా ఉన్నాడు. నిజానికి తనకన్నా పైన పెద్దవాడైనటువంటి బలరాముడికి కూడా కొంత అధికారాన్ని ఇచ్చాడు తప్ప తాను అధికారాన్ని చలాయించడానికి ఎన్నడూ ముందుకు రాలేదు.
పైగా లక్ష్మీదేవి స్వయంగా ఆయన యొక్క భార్య. భాగవతంలో దశమస్కంధంలో అంటారు, బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి నీ మహనీయోజ్వల పాదరేణుకర సంస్పర్శాధికారంబు శ్రీ మహిళారత్నము తొల్లికాంచే ఇది ఏమం బేమియున్లేక ఈయహి వీపాద యుగాహతింబడచనేడత్యద్భుతం ఈశ్వర అంటారు కాళీయమర్దన ఘట్టంలో. బహుకాలంబు తపించి వ్రతముల్ పాటించి కామించి, ఎంతో కాలం తపస్సు చేసి వ్రతాలు చేసి ఆయన నాకు భర్త కావాలని కోరుకుంటే అప్పుడు లక్ష్మీదేవి శ్రీ మహావిష్ణువు యొక్క ఇల్లాలై స్వతంత్రంగా ఆయన అరికాలికి ఉన్నటువంటి పాద ధూళిలో ఒక ధూళిరేణు కణాన్ని ముట్టుకునేటటువంటి అర్హతని పొందింది. అటువంటి లక్ష్మీదేవి ఆయన యొక్క ఇల్లాలు. కోరి కోరి ఆయన వెంట ఆమె అనుగమించి వెడుతుంది. నిత్యానపాయని అని పేరు. ఎన్నడూ ఆమె భగవంతుణ్ణి విడిచిపెట్టదు. అందుకే రుక్మిణీ కళ్యాణంలో అంటుంది, ధన్యున్ లోకమనోభిరాము కుల విద్యారూప తారుణ్య సౌజన్య శ్రీ బల దాన శౌర్య కరుణా సంశోభితున్ నిన్నే కన్యల్ కోరరు కొరదే మునురమా కాంతాలలా మంబు రాజన్యానేకవ సింహ నావలననే జన్మించనే మోహముల్ అంటుంది. ఎప్పుడు భగవంతుని యొక్క గుణములకు వశపడి ఉంటుంది లక్ష్మీదేవి. ఆవిడికి ఆయనంటే అంతటి ప్రీతి. ఆయనని విడిచిపెట్టకుండా, ఆయన ఏ అవతారంగా వచ్చినా అమ్మవారు కూడా అవతారం తీసుకుని వస్తుంది. ఆయన రాముడిగా వచ్చాడనుకోండి, ఆమె సీతగా వస్తుంది. శ్రీరమ సీతగాగ నిజ సేవక బృందము వీర వైష్ణవాచార జనంబుగాగ విరజానది గౌతమిగాగ వికుంఠమున్నారయ భద్రశైల శిఖరాగ్రముగాగ వసించు చేతనోద్ధారకుడైన విష్ణుడవు దాశరథి కరుణాపయోనిధి అంటారు దాశరథి శతకంలో. రామచంద్రమూర్తిగా భగవానుడు వస్తే సీతమ్మగా లక్ష్మీదేవి వచ్చింది. ఆయన కృష్ణ పరమాత్మగా వస్తే ఆవిడ రుక్మిణీదేవిగా వచ్చింది. అనగా ఆదిలక్ష్మి అయిన రుక్మిణితోడ క్రీడ సల్పుచున్న కృష్ణు చూచి పట్టణంబులోని ప్రజలుల్లసిల్లిరి ప్రీతిలగుచు ముక్త భీతులగుచు అంటారు. ఆయన కృష్ణుడిగా వస్తే ఆమె రుక్మిణీదేవిగా వచ్చి అనుగమించింది. చిట్ట చివరికి ఆయన వామనమూర్తిగా వస్తే బ్రహ్మచారి కాబట్టి పక్కన భార్య ఉండే అవకాశం లేదు. కానీ ఆ బలిచక్రవర్తియే ఆ వచ్చిన వామనమూర్తి పాదములు కడిగి 3 అడుగుల నేల దానం చేద్దామని ప్రయత్నం చేసేటప్పటికీ ఆ వామనమూర్తి యొక్క పాదముల మీద లక్ష్మీదేవి వంగి నమస్కరించినప్పుడు ఆమె నుదుట ఉన్నటువంటి కస్తూరి బొట్టు ఆయన యొక్క పాదం మీద కనపడింది. అంటే బ్రహ్మచారిగా ఉన్నా కూడా ఆమె విడిచిపెట్టదు, అంతగా అనుగమిస్తుంది. అటువంటి తల్లి ఆయనకి భార్య అయి ఉండగా ఆయనకి శమంతకమణి అవసరమా? శమంతకమణి పెట్టే ఐశ్వర్యం అవసరమా? అక్కడ పోయింది మానసిక శౌచం సత్రాజిత్తుకి. కృష్ణ భగవానుడు తన స్వార్థం కోసం ఈ శమంతకమణిని తీసుకోవాలనుకుంటున్నాడు. ఉగ్రసేనుడు ఎటూ తన చెప్పు చేతలలో ఉన్న రాజే కనుక రాజుగారి పేరు చెప్పి శమంతకమణి తీసుకుంటే కృష్ణ భగవానుడు తన స్వప్రయోజనానికి వాడుకోవచ్చు. నేను భగవానుడు అంటున్నాను, ఆయన కృష్ణుడు అంటాడు. కృష్ణుడు తన స్వప్రయోజనానికి వాడుకోవచ్చు. కాబట్టి శమంతకమణిని తీసుకోవాలని కోరుకుంటున్నాడని అనుకున్నాడు. అనుకొని పైగా ఈ కృష్ణుడు బాల్యం నుంచి కూడా చౌర్యమునందు సిద్ధహస్తుడు. మరి నవనీత చౌర్యం చేశాడు కదా. వారిల్లు సొచ్చి కడవల దూరంబుగ నెయ్యి త్రాగితు తన కడవల్ వీరింట నీసుతుండిట వారికి వీరికిని పెద్ద వాదయ్య సతి ఆడంజని మీ గడపెరు గోడక నీ సుతుడు త్రావి ఒక ఇంచుక తా కోడలి మూతింజరిమిన కోడలు ముచ్చనుచు అత్త కొట్టెల తాంగి అని వాళ్ళింటికెళ్ళి పాలు వీళ్ళింటికెళ్ళి వెన్న తినడానికి అలవాటు పడిపోయిన వాడిగా చిన్నతనంలో పేరు తెచ్చుకున్నాడు. నిజానికి ఆ లీల వెనక ఉన్న పరమార్థం వేరొకటైనా ఆయనకి నవనీత చౌరుడు అని పేరు. కాబట్టి చిన్నతనం నుంచే చౌర్యము తెలిసున్నవాడు. ఈ మణిని నేను ఎక్కడ దాచినా దీన్ని సంగ్రహిస్తాడో ఏమో. కాబట్టి నాకన్నా కొంత తెలివైనవాడు, నాకన్నా బలవంతుడు కాబట్టి నా తమ్ముడు ప్రసేనుడికి ఇస్తానన్నాడు. అని ఇది నువ్వు మెళ్ళో వేసుకు తిరుగుతూ ఉండమని ప్రసేనుడికి ఇచ్చాడు. ఆ ప్రసేనుడు దాన్ని మెళ్ళో వేసుకు తిరుగుతుండేవాడు. ఒక రోజున ఆ మణిని మెడలో వేసుకొని ప్రసేనుడు వేట కొరకు అరణ్యంలోకి వెళ్ళాడు. ప్రారబ్ధవశాత్తనాలో
మనని అనుగ్రహించడానికి కృష్ణ పరమాత్మ చేసిన లీల అనుకోవాలో, కృష్ణ పరమాత్మ కూడా ప్రసేనుడితో కలిసి అరణ్యానికి వెళ్ళారు. ఆ రోజు భాద్రపద మాసంలో శుక్లపక్షంలో చతుర్థి, 4వ తిథి. సాయంకాలం అయిపోయింది, చీకటి పడే వరకు వేటాడారు. ఈ చీకటి పడిన తర్వాత అకస్మాత్తుగా ప్రసేనుడు కనపడడం మానేశాడు. ఇదేమిటి ప్రసేనుడు కనపడటం లేదు, ఒక పక్క చీకటి పడిపోతోందని కృష్ణ పరమాత్మ ఇంకెంత సమయం ఉండొచ్చు అని తలెత్తి చూశారు. చంద్రోదయం అయింది, చంద్రవంక కనపడింది. చంద్రవంక దర్శనం అయిపోయింది, ఇంక చీకట్లు కమ్ముకుంటాయి. ప్రసేనుడు అడవిలో ఎక్కడా కనపడటం లేదు. రేపు వచ్చి వెతుకుదామని అందరినీ తీసుకుని ఆయన ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ఈ ప్రసేనుడు సాయంకాలం సమయం అయిన తర్వాత శరీర శోధన చేయవలసి వచ్చింది. శరీర శోధన అంటే మలమూత్ర విసర్జనల వంటివి చేయడం. అవి చేస్తే కాళ్ళు చేతులు కడుక్కొని ఆచమనం చేయాలి. కానీ సమయానికి అరణ్యంలో నీరు దొరకని కారణం చేత ఆయన అట్లా శౌచమును పొందడానికి ఏ ప్రక్రియను అవలంబించాలో దాన్ని అవలంబించలేకపోయాడు. అవలంబించకుండా ఆ మణిని ధరించిన కారణం చేత ప్రసేనుడు నిజానికి మరణించాడు అరణ్యంలో. ఒక సింహం ఆయన్ని చంపేసింది వేటాడుతున్నప్పుడు. అది చీకటి పడిపోయిన కారణం చేత తెలియలేదు. కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి వెళ్ళిపోయారు. ప్రసేనుడు ఇంటికి రాలేదు. సత్రాజిత్తు ప్రసేనుడు కోసం ఎదురు చూసి 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 నా తమ్ముడు మెడలో శమంతకమణి వేసుకుని అరణ్యానికి వేటకి వెళ్ళాడు, ఆయనతో పాటుగా కృష్ణుడు వెళ్ళాడు, నన్ను ఇతపూర్వమే కృష్ణుడు శమంతకమణి ఇమ్మనడిగాడు, కానీ నేను ఇవ్వనన్నాను. నా తమ్ముడితో పాటు వేటకి వెళ్ళినట్టుగా వెళ్ళి చీకటి పడే సమయానికి ప్రసేనుణ్ణి చంపి శమంతకమణిని కృష్ణుడు అపహరించాడని ఒక అపవాదు మోపి ప్రచారం చేశాడు. ఈ మాట రాత్రి అయ్యేటప్పటికీ ద్వారకా నగరం అంతా వ్యాపించింది. మనుష్యుల యొక్క మనస్తత్వం ఎలా ఉంటుందో చూపిస్తారు. అంత కృష్ణుడు భగవానుడు భగవానుడు అన్నవాళ్లే ఒక చిన్న అపనింద వినపడేటప్పటికీ ఇంకా ఆయన నిజంగా శమంతకమణిని అపహరించాడని నమ్మిన వాళ్ళ సంఖ్య ఎక్కువైపోయి కృష్ణుడే చౌర్యం చేశాడని మాట్లాడుకోవడం మొదలుపెట్టారు. ఇప్పుడు ఆ శమంతకమణిని తిరిగి సత్రాజిత్తుకు తీసుకొచ్చి ఇస్తే తప్ప, ప్రసేనుడి జాడ కనపడితే తప్ప కృష్ణుడి గౌరవం నిలబడేటట్టుగా లేదు. కృష్ణుడు మరనాడు తిరిగి అరణ్యానికి వెళ్ళాడు. వెళ్ళి ప్రసేనుడు ఎక్కడున్నాడు అని వెతికాడు. వెతికితే ఒక చోట ప్రసేనుడి యొక్క వస్త్రములన్నీ కూడా చింపివేయబడి ఆయన శరీరం అంతా కూడా మాంసం పైకి తీసుకుని భక్షింపబడి ఉంది. శమంతకమణి మాత్రం లేదు. సాధారణంగా క్రూర మృగాలు వేటాడి చంపేసినప్పుడు మనిషిని తినేస్తాయి, ఎంత గొప్పమనైనా వదిలేస్తాయి. కానీ శరీరము తినివేయబడి ఉంది, మణి మాత్రము లేదు. అది విరుద్ధం కదా క్రూర మృగం తినడానికి. అప్పుడు కృష్ణ పరమాత్మ అన్నాడు, బహుశా ఇతన్ని సింహం చంపి ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ సింహం యొక్క అడుగుజాడలు కనపడుతున్నాయి. సింహం ప్రసేనుణ్ణి చంపింది. ఆ ప్రసేనుణ్ణి చంపిన తరువాత మణిని కూడా ఎటో పట్టుకుపోయి ఉంటుంది అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు అన్నారు, అబద్ధం. ఎందుకనంటే క్రూర మృగమైన సింహం ప్రసేనుణ్ణి చంపితే ప్రసేనుడి మాంసం తింటుంది, కానీ మణి దానికి ఎందుకు? దాని విలువ దానికి ఏం తెలుసు, ఎందుకు పట్టుకెడుతుంది? కాదు, నిన్న రాత్రే కృష్ణుడు ప్రసేనుణ్ణి చంపేశాడు. చంపేసి శమంతకమణిని పట్టుకుపోయాడు. రాత్రి ఏదో సింహం వచ్చి చచ్చిపోయినటువంటి ప్రసేనుడి యొక్క కళేబరాన్ని తిని వెళ్ళిపోయింది. ఆ సింహపు అడుగుజాడలు మనకి చూపించి సింహం తినేసింది, సింహం చంపేసింది, మణిని కూడా సింహం ఎత్తుకుపోయిందని మనం నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడు కృష్ణుడని కొత్త అపనింద ఆయన మీదకి తీసుకొచ్చారు. ఇప్పుడు ఈ శమంతకమణి ఎక్కడుందో పట్టుకుంటే తప్ప తన మీద అపవాదు పోదు అని రూఢం చేసుకున్నటువంటి కృష్ణ పరమాత్మ మెల్లగా సింహం అసలు ఎక్కడి నుంచి వచ్చి ప్రసేనుండి చంపి ఉంటుందో చూద్దామని సింహం యొక్క అడుగుజాడల్ని అనుసరించి వెళ్ళాడు. సింహం అడుగుజాడల కన్నా పెద్ద పెద్ద అడుగుజాడలతో కూడుకున్నటువంటి ముద్రలు కనపడ్డాయి. అవి ఒక పెద్ద భల్లూకం యొక్క పాదముద్రలు.
భల్లూకం సాధారణంగా సింహాన్ని చంపే అవకాశం ఉండదు, సింహమే భల్లూకాన్ని చంపేస్తుంది. కాబట్టి భల్లూకపు అడుగుజాడలు కనపడుతున్నాయి. ఇక్కడ భల్లూకం సింహం పోరాటం చేసాయి, ఇదిగో సింహం యొక్క కళేబరం. కాబట్టి ఏదో భల్లూకం సింహాన్ని చంపింది అన్నాడు. అంటే వచ్చిన వాళ్ళు అన్నారు, ఇదో కొత్త అసత్యం, లోకంలో ఎక్కడ సింహాన్ని భల్లూకం చంపదు, సింహం కూడా తర్వాత చంపబడి ఉంటుంది దేని చేతనం. ఆ తర్వాత భల్లూకం వచ్చి సింహం యొక్క మాంసం కొంత తిని ఉండవచ్చు, అంతేకాని భల్లూకం సింహాన్ని ఎందుకు చంపుతుంది? అది సాధ్యమా? మనకి ఏదో ఒక కట్టుకథ చెప్పి ఆ భల్లూకం మణిని ఎత్తుకుపోయిందని చెప్తున్నాడు కృష్ణుడు. సింహానికి అక్కర్లేని మణి భల్లూకానికి కావాలా? రెండూ క్రూర మృగాలే, అది మాత్రం ఎందుకు పట్టుకెడుతుంది? కాబట్టి అది పట్టుకెళ్ళే అవకాశమే లేదు. ఇది కృష్ణుడే అపహరించాడు, ఇందులో అనుమానమే లేదు. అబద్ధం మీద అబద్ధం కల్పించి చెప్పి మనల్ని నమ్మించే ప్రయత్నం చేస్తున్నాడన్నారు. ఇది ఇట్లా జరిగే విషయం కాదు. ఇంకా ముందుకు వెడదామని ఆ భల్లూకపు అడుగుజాడలని పట్టుకుని కృష్ణుడు ముందుకెళ్ళాడు. ఆ భల్లూకం కటిక చీకటిగా ఉన్న ఒక గుహలోకి వెళ్ళినట్టుగా కనపడింది. కృష్ణుడు అన్నాడు, ఈ భల్లూకం ఈ చీకటిగా ఉన్నటువంటి గుహలోకి వెళ్ళింది, మనం కూడా వెడదాం రండి, ఆ భల్లూకం ఏం చేసిందో మణిని పట్టుకెళ్ళి ఎక్కడ పెట్టిందో తెలుస్తుందన్నాడు. ఆ చుట్టూ ఉన్న వాళ్ళు అన్నారు, మనం అదే పనిగా శమంతకమణి గురించి అడుగుతున్నామని మనందరినీ మట్టు పెట్టడానికి ఈ చీకటి గుహలోకి రమ్మంటున్నాడు. తీరా గుహలోకి వెళ్ళిన తర్వాత మనందరినీ చంపేసి మళ్ళీ ఇలాంటి కథ ఏదో అల్లి తను గుహలోంచి బయటికి వచ్చేస్తాడు. కాబట్టి మనం వెళ్ళొద్దు, మేము ఇక్కడ ఉంటాం, లోపల భల్లూకం ఉంటే నువ్వు చూసిరా, ఎందుకంటే అపవాదు నీ మీద పడింది, నువ్వు నీ అపవాదుని తొలగించుకోవలసిన వాడివి, నువ్వు వెళ్ళమన్నారు. అంటే కృష్ణ పరమాత్మ తన శరీర కాంతి, నీలం కాంతి వస్తుంటుంది ఆయన శరీరంలోంచి, ఆ కాంతిని ఆధారం చేసుకుని ఆ గుహలో ముందుకు బయలుదేరి వెళ్ళాడు. వెళ్ళేటప్పటికే ఆ గుహలో విపరీతమైనటువంటి వెలుతురుంది. కారణం, అక్కడ శమంతకమణి ఉంది, అక్కడ ఒక ఊయల కట్టబడి ఉంది, ఆ ఊయల మీద శమంతకమణి కట్టబడి ఉంది. ఊయలలో ఒక చిన్న భల్లూక పిల్ల పడుకునుంది, అది మగ భల్లూకం, అందులో పడుకునుంది. అతను జాంబవంతుడికి పుట్టినటువంటి కొడుకు, లేక లేక పుట్టిన కుమారుడు. వాడు ఆడుకోవడానికి పనికొస్తుందని ఈ శమంతకమణిని సింహాన్ని చంపి తీసుకొచ్చాడు జాంబవంతుడు. జాంబవంతుడు అంటే సామాన్యమైనటువంటి బలం కలిగినటువంటి వాడు కాదు. రామాయణ కాలంలో సాక్షాత్తుగా చతుర్ముఖ బ్రహ్మగారి యొక్క అంశలో వచ్చాడు. అందుకే మీరు రామాయణ కావ్యాన్ని పరిశీలిస్తే వానరులు ఎప్పుడైనా ఏదైనా కార్యం చెయ్యవలసి వస్తే మొట్టమొదట జాంబవంతుణ్ణి సంప్రదిస్తారు. కారణం ఏమిటంటే దేవతలకు ఆపద వస్తే ముందు చతుర్ముఖ బ్రహ్మగారి దగ్గరికి వెడతారు, వెళ్ళి ఆయన్ని సంప్రదిస్తారు. బ్రహ్మగారి అంశలో వచ్చిన వాడు జాంబవంతుడు కాబట్టి వానరులు ఏ సమస్య వచ్చినా జాంబవంతుడికి ముందు చెప్తారు. హనుమకి శాపం ఉండి తన బలం తనకి తెలియక సుగ్రీవుణ్ణి నేను కాపాడలేననుకుని వాలితో యుద్ధం చెయ్యలేననుకుని సుగ్రీవుడితో పాటు భూమి చుట్టూ తిరుగుతున్న సమయంలో 100 యోజనముల సముద్రాన్ని దాటడానికి వానరులు ప్రయత్నించినప్పుడు ఏ ఒక్కరూ 100 యోజనముల సముద్రమును దాటి లంకకి వెళ్ళలేమని చతికిలబడిపోతే హనుమ వెళ్ళగలరు. ఆయన బలం ఆయనకి తెలియదు, ఆయన బలాన్ని ఆయనకి జ్ఞాపకం చేసి కీర్తిస్తే హనుమకి తన బలం తనకి తెలుస్తుంది అని మళ్ళీ హనుమ యొక్క బలాన్ని శ్లాఘించి హనుమకి తన శాపం పోయేటట్టుగా చేసినటువంటి మహానుభావుడు జాంబవంతుడు. అంత మహాబలవంతుడు, నిజానికి చిరంజీవి. అంటే మీరు నన్ను ఒక మాట అడగచ్చు, ఏమండి మరి చిరంజీవుల గురించి చెప్పే శ్లోకంలో జాంబవంతుడి పేరు లేదు కదా అని అడగచ్చు. అశ్వత్థామ బలిర్వ్యాసో హనుమాంశ్చ విభీషణ కృపో పరశురామశ్చ సప్తైతే చిరజీవిన అని పుట్టినరోజు నాడు ఈ 7 పేర్లు తలుచుకుంటారు. తలుచుకుని ఆవు పాలలో వేసిన నల్ల నువ్వులు నైవేద్యం పెట్టి ప్రసాదంగా తీసుకుంటారు 3 మాటలు. అంటే ఈ 7 కదా చిరజీవులు, మరి అందులో జాంబవంతుడి పేరు లేదు కదా అనొచ్చు. అందులో పేరు లేకపోవచ్చు, కానీ చిరంజీవులు ఇంకా చాలామంది ఉన్నారు. అగస్త్య మహర్షి చిరంజీవి, అశ్వత్థామ చిరంజీవి, అట్లాగే జాంబవంతుడు చిరంజీవి, వీళ్ళందరూ కూడా చిరంజీవులే.
అంతటి ఆయుర్దాయం పొందినవాడు ఎప్పుడో త్రేతాయుగంలో రామచంద్రమూర్తితో కలిసి రావణాసుర యుద్ధానికి వెళ్ళినటువంటి జాంబవంతుడు ద్వాపర యుగంలో మళ్ళీ కృష్ణ పరమాత్మతో శమంతకోపాఖ్యానంలో కనపడతాడు. అయినా కూడా అంత బలసత్వాలతో ఉన్నాడు అంటే జాంబవంతుడు ఎంత బలశాలియో అర్థమవుతుంది. ఆయనకి ఒక సింహాన్ని సంహరించడం పెద్ద విషయం కానీ కాదు. కాబట్టి ఆ శమంతకమని సింహం పట్టుకుపోతుంటే అదేదో చాలా కాంతిగా ఉంది, ఇదేదో బాగుందనుకుని సింహం దాన్ని నోట కరుచుకుపోతోంది ప్రసేనుడిని చంపి. అప్పుడు సింహాన్ని చంపి ప్రసేనుడు ఈ మణిని తీసుకొచ్చి తనకు పుట్టిన కొడుకు ఆడుకుంటాడని ఓ చిన్న బొమ్మ కట్టినట్టు దాన్ని ఉయ్యాల మీద కట్టాడు. అప్పటికే మీరు గమనిస్తే వానరకాంతలు, భల్లూక కాంతలు మనుష్య కాంతలకి దగ్గర రూపాన్ని పొందినటువంటి రోజులవి. అందుకే మీరు రామాయణం చదివితే చిట్ట చివర పట్టాభిషేకానికి వచ్చేటప్పుడు వానరకాంతలందరూ కూడా మనుష్యకాంతలుగా మారిపోయి వచ్చారు రామపట్టాభిషేకం చూడడానికి. మనుష్యకాంతలు ఎట్లా ఉంటారో వానరకాంతలు కూడా ఆ రూపానికి దగ్గరగా వచ్చేసినటువంటి కాలం. ఎందుకంటే ద్వాపరం తర్వాత ఇక కలియుగం వచ్చేసింది. త్రేతాయుగం నాటికి ద్వాపరయుగం ముందున్న యుగమైన వానరకాంతలు, భల్లూక కాంతలు మనుష్య కాంతలకి దగ్గరగా ఉంటారు. మహారూప సౌందర్యవతి యవ్వనంలో ఉన్న ఒక ఆడపిల్ల జాంబవంతుని యొక్క పెద్ద కూతురు. తర్వాత ఆలస్యంగా పుట్టినవాడు ఈ పిల్లవాడు. ఆ జాంబవంతుని యొక్క కుమార్తె జాంబవతి యవ్వనంలో ఉంది. ఆమె ఈ ఊయల ఊపుతోంది తమ్ముడిని పడుకోబెట్టి. తమ్ముడు చిన్నపిల్లవాడు. వాడెంత బలవంతుడంటే అంత గొప్ప శమంతకమని కాంతి కళ్ళ మీదకి కొడుతుంటే వాడు బోసినవ్వులు నవ్వుతూ ఆడుకుంటున్నాడు. అంటే జాంబవంతుడి కొడుకంటే వాడెంత బలవంతుడో చూడండి. ఈ ఊయల ఊపుతున్న పిల్ల అకస్మాత్తుగా కొత్త కాంతి ఒకటి గుహలోకి రావడం చూసి అటు తిరిగి చూసింది. చూసేటప్పటికీ కృష్ణ పరమాత్మ కనపడ్డారు. కృష్ణ పరమాత్మ మహాసౌందర్యమూర్తి. ఆయన అందం అంతా ఇంతా కాదు. అసలు ఆయన పుడుతున్నప్పుడే ఎంత అందగాడో వర్ణిస్తారు పోతన గారు. జలధర దేహు నాజాను చతుర్బాహు సరసీరుహాక్షు విశాలవక్షు జారు గదా శంఖచక్ర పద్మ విలాసు కంఠ కౌస్తుభమణి కాంతిభాసు కమనీయ కటిసూత్ర కంకణ కేయూర శ్రీవత్సలాంచనాంచిత విహారు ఉరుకుండల ప్రభాయుత కుంతలలలాటు వైఢూర్యమణిగణ వరకిరీటు బాలు పూర్ణేందురు చిజాలు భక్త లోకపాలు సుగుణాల బాలు కృపావిశాలు చూచి తిలకించి పులకి చోద్యమంది ఉబ్బి చలరేగి వసుదేవుడు ఉత్సహించే అంటారు. శంఖచక్ర గదా పద్మాలతో ఆ కౌస్తుభ మణితో శ్రీవత్సమనేటటువంటి పుట్టుమచ్చతో వనమాల అంటే మెడ నుంచి పాదముల వరకు వేలాడుతుంటుంది. వనమాల విరాజితుడై అంతటి సౌందర్య గని, సౌందర్యము రాశీభూతమైతే కృష్ణ పరమాత్మ. అందుకే ఆకర్షణ శక్తి, ఆనంద ఘనము. కృష్ అంటే నిరతిశయ ఆనందము ఘనమైపోతే దాన్ని కృష్ణుడని పిలుస్తారు. అందుకే కృష్ణుడికి ఉన్నంత ఆకర్షణ లోకంలో ఎక్కడ ఉండదు. అంతటి మహాకర్షణతో ఉంటాడు. రామావతారానికి కృష్ణావతారానికి తేడా ఏమిటంటే రామావతారం పట్ల ఆకర్షణ సాధారణంగా ధర్మాత్ములకు ఉంటుంది. ధర్మమునందు ప్రీతి కలిగిన వారు రాముడిని బాగా అభిమానిస్తారు, రాముడంటే ఇష్టపడతారు. కృష్ణుడి విషయంలో అట్లా కాదు. చిన్నప్పుడు కృష్ణుడు ఆడుకున్నది గోపకాంతలతోటి, గోపాల బాలులతోటి ఆడుకున్నాడు. అదే కృష్ణుడు మల్ల యుద్ధంలో చాణూర ముష్టికులనేటటువంటి గొప్ప మల్లయోధుల్ని ఓడించాడు. అందుకని మల్లయోధులందరూ కూడా కృష్ణ పరమాత్మని ఆదర్శంగా తీసుకుని గురువుగారిగా భావించి మల్లయుద్ధం నేర్చుకుంటారు. అదే కృష్ణ పరమాత్మ సారథ్యం చేయవలసి వస్తే, ఆ రోజులలో నిజానికి కృష్ణుడు సారథ్యం నేర్చుకోవలసిన అవసరం లేదు. అవసరం లేకపోయినా విలాస విద్యగా సారథ్యం నేర్చుకున్న వాళ్ళు ఇద్దరు కనపడతారు. ఒకడు కృష్ణ పరమాత్మ, రెండవ వాడు శల్యుడు. వీళ్ళిద్దరూ కూడా ఈ సారథ్యాన్ని విలాస విద్యగా నేర్చుకున్నటువంటి వాళ్ళు. కాకపోతే కృష్ణ పరమాత్మ ధర్మపక్షాన్ని నిలబెట్టడానికి అర్జునుడికి సారథి అయి పార్థసారథి అని బిరుదు పొంది ధర్మాన్ని రక్షించాడు. శల్యుడు పొగట్టలకి లొంగిపోయి ధర్మరాజు గారికి నువ్వు చెప్పినట్టు మాట వింటానని మాటిచ్చి దుర్యోధనుడి దగ్గరికి వెళ్ళి కర్ణుడికి సారథ్యం చేస్తూ కర్ణుడికి వ్యతిరేకంగా మాట్లాడి కర్ణుడి మరణానికి కారకుడయ్యాడు.
కాబట్టి కృష్ణుడి లాంటి సారథి లేడు. సారథులందరూ కృష్ణుడిలా సారథ్యం చెయ్యాలనుకుంటారు. రాయబారం చెప్పవలసి వస్తే కృష్ణుడిలా రాయబారం చెప్పగలిగిన వాళ్ళు లేరు. లోకంలో కృష్ణ రాయబారం అని పేరు. అంత బాగా మాట్లాడగలిగిన వాడు కృష్ణుడు. కృష్ణుడిలా వాద్యం మ్రోగించగలిగిన వాడు లేడు. ఆయన వేణువు వాయిస్తే పిల్లలకి పాలిస్తున్న తల్లుల దగ్గర నుంచి ఆవులు దూడలు కూడా యమునా తీరంలో ఆయన దగ్గరికి వెళ్ళిపోయి వేణుగానం వింటూ ఉండేవి. మరణించినటువంటి చెట్లు కూడా తిరిగి చిగర్చేవిట వేణుగానానికి. అది విని ఆయన ఒక ప్రశ్న అడిగాడు, ఏమంటే ఎండిపోయిన చెట్లు చిగిరిస్తే మరి వేణువు కూడా ఎండిపోయిన చెట్టు యొక్క కొమ్మ మొక్కే కదా, మరి అది చిగర్చలేదా అని అడిగాడు. అంటే అది ఎందుకు చిగర్చలేదు అంటే, కృష్ణ పరమాత్మ తన 2 చేతులతో పట్టుకొని తన పెదవి మీద పెట్టుకొని ఆయన యొక్క ఊపిరి నాలోకి ఊది ఆయన లాలాజనం నాకు తగిలేటట్టుగా పాట పాడుతున్నాడు. నేను కానీ చిగిరిస్తే ఇది పుట్టిందని నన్ను వదిలేస్తాడని చిగర్చడం మానేసిందన్నారు. అట్లా అంత గొప్ప వేణుగాన విద్వాంసుడు, అంత సంగీతం తెలుసున్నవాడు. అందుకని సంగీత విద్వాంసులు అందరూ కృష్ణ పరమాత్మను ఆరాధిస్తారు. ఆయన లాంటి నృత్య విద్యా పారంగతుడు లేడు. లోకంలో ఎవరైనా నృత్యం చేసేవాళ్ళు ఇటువంటి రంగస్థలం మీద చేస్తారు. ఆయన కాళీయుడి యొక్క 101 పడగల మీద చేశాడు. వెస దామోదరు పాదఘాతనగతుల్ వేవేల చందంబులన్ ప్రసభాటోపముజోప బాపపణ భృచ్చటా మండలం వసహంబై పగిలెన్ మణుల్ సెదరగా నాస్యంబులన్ సోడితం బెతక ఎసగన్ దంస్ట్రలు నుగ్గుగాగా గరళమహ్ని జ్వాలికల్ వెల్వడన్. అంత గొప్పగా 101 పడగల మీద నృత్యం చేశాడు. ఆయనని అభిమానించని వాళ్ళు, ఆయనకి నమస్కరించని వాళ్ళు లోకంలో ఉండరు. జ్ఞానులందరూ భగవద్గీత ప్రస్థానత్రయంలో ఇచ్చాడు జగద్గురు అని, కృష్ణం వందే జగద్గురుం అని నమస్కారం చేస్తారు. కృష్ణుడు అందరి అభిమానానికి పాత్రుడైనవాడు, అందరూ అభిమానిస్తారు. కాబట్టి కృష్ణుడిని చూస్తే ఆకర్షింపబడని వాళ్ళు లోకంలో ఉండరు. మళ్ళీ వెనక్కి రండి. ఆ జాంబవంతుని యొక్క కుమారుణ్ణి ఊయలలో పడుకోబెట్టి పైన శమంతకమని వేలాడుతుంటే ఊయల ఊపుతుంటే ఏదో కాంతి వచ్చినట్టుగా అనిపించి తల తిప్పి చూసింది. చూసేటప్పటికీ ఆ గుహలోకి కృష్ణ పరమాత్మ వచ్చారు. శమంతకమణి యొక్క ఉనికి తెలుసుకోవడానికి ఆయన వచ్చారు. ఆమె కృష్ణుణ్ణి చూడగానే ఆయన అందం చూసి మోహించింది. ఈయన ఇంత దూరం ఇంత చీకట్లో ఈ గుహలో వచ్చాడంటే ఈ శమంతకమణి కోసం వచ్చి ఉంటాడు. కానీ ఇంత మృదువుగా ఉన్నాడు, ఇంత అందంగా ఉన్నాడు, ఇంత లాలిత్యంతో ఉన్నాడు. ఈయన తెలియక ఈ శమంతకమణి గురించి నన్ను అడిగే ప్రయత్నం చేసి గట్టిగా మాట్లాడితే బడలి లోపల నిద్రపోతున్న మా నాన్నగారు జాంబవంతుడు వింటే లేచి వచ్చి శమంతకమణి కోసం వచ్చాడని ఈయన్ని వధిస్తాడు. ఇంత అందగాడు ఎక్కడ వధింపబడతాడోనని ఆయన యందు మరులు కొన్నదై పిల్లవాణ్ణి ఊయల ఊపుతూ పాట పాడుతున్నట్టుగా జాంబవంతుడికి ఏదో పిల్ల పాట పాడుతూ పిల్లాడిని ఉయ్యాల ఊపుతోంది అనుకోవాలి. కృష్ణుడికి ఈ మణి ఎక్కడి నుంచి వచ్చిందో తెలియాలి. తెలిసేటట్టుగా ఒక శ్లోకాన్ని పాటగా పాడింది. సింహ ప్రసేనమవధీత్ సింహో జాంబవతాహతః సుకుమారకమారూదీహి తవ హ్యేషా శమంతకః అని పాట పాడింది. ఆ పాటలో శమంతకమణి ఎట్లా వచ్చిందో చెప్పింది. సింహ ప్రసేనమవధీత్, ఒక సింహం ప్రసేనుణ్ణి చంపింది. చంపి శమంతకమణిని నోట కరచుకొస్తోంది. సింహో జాంబవతాహతః, ఆ సింహాన్ని జాంబవంతుడు చంపాడు. చంపి ఈ మణిని పట్టుకొచ్చాడు. మా నాన్న లోపల పడుకునున్నాడు, మహాబలవంతుడు, నువ్వేమీ సద్దు చెయ్యకు, చేశావంటే లేనిపోని ప్రమాదం. ఇంత అందగాడివి, నువ్వు మా నాన్నగారితో యుద్ధం చేయడం నాకు ఇష్టం లేదు. కాబట్టి సుకుమారక మారోదీహి, ఆ పిల్లవాడి పేరు సుకుమారుడు. ఓ సుకుమారా, నువ్వు ఏడవకు. తవ హేషా శమంతకః, ఈ శమంతకమణి నీదేరా అబ్బాయి అంది. అంటే మా నాన్నగారు వీడి కోసం ఈ శమంతకమణిని తెచ్చారు అని కృష్ణుడికి అర్థమయ్యేటట్టు పాడింది. కృష్ణుడికి అర్థమైంది, ఈమె నా యందు మరులుగొంది, కానీ అమాయకురాలు జాంబవంతుడితో నేను యుద్ధం చెయ్యలేననుకుంటోందని వెంటనే పాంచజన్యాన్ని తీసి పూరించాడు. ఆ
ఆ శంఖధ్వని వినగానే యుద్ధానికి ఎవరో నన్ను గుహలోకి వచ్చి పిలుస్తున్నారని జాంబవంతుడు ఒక్క ఉదుటును నిద్రలేచి కృష్ణ పరమాత్మ మీదకి యుద్ధానికి వచ్చాడు. కృష్ణుడి యొక్క సౌందర్యాన్ని చూసి ఆశ్చర్యపోయాడు. 21 రోజులు యుద్ధం చేశారు. నిజానికి కృష్ణ పరమాత్మ యొక్క బలంతో పోలిస్తే జాంబవంతుడు కృష్ణుడితో 21 రోజుల యుద్ధం చేయగలిగినవాడా? కేవలము తన సంకల్పం చేత ఈ లోకములనన్నింటినీ లయం చేసేయగలిగినటువంటి వాడు కృష్ణ పరమాత్మ. అటువంటి వాడు 21 రోజులు యుద్ధం చేయడం ఆ జాంబవంతుడితో అంటే దానికి ఒక కారణం ఉంది. రామాయణ కాలంలో రామచంద్రమూర్తి యొక్క సౌందర్యాన్ని చూసి పురుషులు కూడా మోహించారు. పుంసాం మోహన రూపాయ పుణ్యశ్లోకాయ మంగళం. ఆ రాముడు పట్టుబట్ట కట్టుకుని ఆయన నడిచి వెడుతుంటే ఆజానుబాహుమరవింద దళాయతాక్షం, అంత పొడుగైనటువంటి వాడు, అంత పొడుగైన బాహువులతో అంతటి అందగాడు. రామ కమలపత్రాక్ష సర్వసత్వ మనోహర రూపదాక్షిణ్య సంపన్న ప్రసూత జనకాత్మజే అంటారు హనుమ. తామరరేకుల వంటి కన్నులు కలిగినవాడు, ఆజానబాహు, నడిచి వెడుతూ ఉంటే పురుషులు కూడా ఆయన్ని మోహించేవారు. అంతటి అందగాడు రామచంద్రమూర్తి. జాంబవంతుడు రాముణ్ణి చూసినప్పుడల్లా ఒక కోరిక పొందేవాడు, ఈయన్ని ఒక్కసారి కౌగిలించుకోవాలనుకునేవాడు. ఆయన ఏకపత్ని వ్రతుడు. ఆయన అటువంటి ఆలింగన సౌఖ్యాన్ని ఇతరులకు ఇవ్వడు. అందుకని పైగా ఆయన శరీరం చూస్తే అంత కుసుమకోమలంగా ఉంది, అంత అందగాడు. నేను భల్లూకాన్ని, ఒంటి నిండా వెంట్రుకలు, ఈ కోరలు, నేనేమి రామచంద్రమూర్తిని కౌగిలించుకోవడమేమి నాకు ఈ కోరిక తీరదనుకునేవాడు. ఎవరి మనసులో ఉన్న కోరికని భగవంతుడు గమనించలేడు. నన్ను ఆలింగనం చేసుకోవాలనుకుంటున్నాడు. నా శరీరము తన శరీరమునకు తగలాలని కోరుకుంటున్నాడు. ఈ అవతారంలో కుదరదు కానీ వచ్చే అవతారంలో నీ ముచ్చట తీరుస్తానన్నాడు పరమాత్మ మనసులో అనుకున్నాడు. అందుకని 21 రోజులు అటువంటి సౌఖ్యాన్ని అనుగ్రహించాలనుకున్నాడు. ఇద్దరు మల్ల యుద్ధం చేసుకున్నారు. ధనుర్బాణాలు ధరించి బాణాలు వేసుకునే అవకాశం లేదుగా. కాబట్టి మల్ల యుద్ధం చేసినప్పుడు జాంబవంతుడు ఎంత బలం చూపిస్తే కృష్ణుడు అంత బలమే చూపించాడు. అంతకన్నా ఎక్కువ చూపించకపోవడంలో చేతులు పట్టుకున్నారు, కాళ్ళు తొక్కుకున్నారు, కింద పడ్డారు, మీద పడ్డారు, కౌగిలించుకున్నారు, ముష్టిఘాతాలతో పొడుచుకున్నారు. రామచంద్రమూర్తిని ముట్టుకోవాలన్న కోరిక 21 రోజులు కృష్ణ పరమాత్మ శరీరాన్ని తగులుతూ ఉండడంలో జాంబవంతుడికి పూర్తిగా తీరిన తరువాత జాంబవంతుడి యొక్క బలం తగ్గడం మొదలైంది. తన బలం తగ్గిపోతున్నా యుద్ధం చేస్తుంటే ఈ దివ్యమంగళమూర్తిని చూస్తుంటే ఏదో ఆనందం కలుగుతోంది. ఈయనతో యుద్ధం చేస్తే బాధ కలగాలి కదా, బాధ కలగకపోగా ఏమిటో సంతోషం. కానీ ఇప్పుడు బలం తగ్గిపోయింది. నన్ను నిగ్రహించగలిగిన వాడు ఎవరుంటాడు లోకంలో రామానుగ్రహం పొందినవాడిని అని ఆలోచించాడు. అంటే ఎన్నాళ్ళు చేస్తాం ఈ యుద్ధం? బయట ఉన్నవాళ్ళు మన్ని మభ్య పెడదామనుకున్నాడు, కానీ బలైపోయాడు అనుకుని విడిపోయారు ఇళ్ళకి. ఇక జరగవలసిన కార్యం శమంతకమణిని తీసుకెళ్ళి తనకు వచ్చిన నింద పోగొట్టుకోవాలి. కాబట్టి 21 రోజుల తర్వాత ఆ స్పృహ జాంబవంతుడికి కలిగేటట్టు చేశాడు కృష్ణ పరమాత్మ. ఆ స్పృహ కలగగానే నాకు అర్థమైంది, నువ్వు రాముడివే, ఇప్పుడు కృష్ణుడిగా ఉన్నావు. 21 రోజులు నీ శరీరాన్ని నా శరీరంతో కలిపే అదృష్టం లభించింది. పరమాత్మ మీరు నన్ను అనుగ్రహించడానికి యుద్ధానికి వచ్చారని ఆనంద భాష్పాలతో పాదాలని కడిగి కృష్ణ పరమాత్మ పాదాల మీద పడి, నేనేమి ఇవ్వగలను? నా దగ్గర 2 అమూల్యమైన వస్తువులు ఉన్నాయి. ఒకటి, యవ్వనంలో ఉన్న నా కుమార్తె జాంబవతి, ఆమెను మీకు ఇచ్చి వివాహం చేస్తాను. 2, ఈ శమంతకమణి, ఈ మణిని మీకు ఇస్తాను అని కాంతామణి వచ్చింది. శమంతకమణి కోసం కృష్ణ పరమాత్మ విడితే ఆయనకు ఒక కాంతామణి కూడా లభించింది. జాంబవతిని ఇచ్చి వివాహం చేశాడు. ఆ జాంబవతిని శమంతకమణిని పట్టుకుని కృష్ణ పరమాత్మ తిరిగి ద్వారకా నగరానికి వచ్చారు. ద్వారకా నగరానికి తిరిగి వచ్చిన తరువాత ఆ శమంతకమణిని సత్రాజిత్తు దగ్గరికి వెళ్ళి, నాయనా నేను అపహరించానని నువ్వు అనుకున్నావు, కానీ నేను అపహరించలేదు. నీ తమ్ముణ్ణి ఒక సింహం చంపింది, సింహాన్ని జాంబవంతుడు చంపాడు, జాంబవంతుడి యుద్ధంలో నేను ఓడించాను. ఇదిగో జాంబవతిని వివాహం ఆడి శమంతకమణిని తెచ్చాను, ఈ మణిని నువ్వు తీసుకో అని సత్రాజిత్తుకి ఇచ్చేశాడు.
చేశాడు. సత్రాజిత్తు చాలా సిగ్గుపడిపోయాడు. ఇప్పటిదాకా కృష్ణుడి మీద నిందలు ప్రచారం చేస్తూనే ఉన్నాను, శమంతకమణి ఎత్తుకుపోయాడని. కానీ కృష్ణుడు ఇంత కష్టపడి శమంతకమణిని తీసుకొచ్చి నాకు ఇచ్చేశాడు. కాబట్టి కృష్ణ, నా వల్ల దోషం జరిగింది. ఈ శమంతకమణినే కాదు, నా దగ్గర వేరొక గొప్ప మణి కూడా ఉంది. నా కుమార్తె సత్యభామ, భూదేవి యొక్క స్వరూపం, ఆమెనిచ్చి నీకు వివాహం చేస్తానని సత్యభామనిచ్చి వివాహం చేశాడు. ఒక శమంతకమణి కోసం బయలుదేరితే 2 కాంతామణులు లభించారు కృష్ణ పరమాత్మకి. సత్యభామని వివాహం చేసుకొని, ఈ శమంతకమణి మాత్రం నాకొద్దు మహాప్రభో, దీన్ని ఒక్కసారి నిన్ను అడిగినందుకు ఇన్ని నిందలు పడ్డాను, ఇక ఇక్కడితో ఈ కథ పరిసమాప్తం, నాకొద్దు, నువ్వు దీన్ని తీసుకెళ్ళిపోమన్నాడు. సత్రాజిత్తు దాన్ని తీసుకొని వెళ్ళిపోయాడు. అయిపోయిందని మీరు అనుకుంటున్నారు, కథ అయిపోలేదు. తదనంతర కథలో విచిత్రమైన మలుపు ఏమిటంటే, ఈ సత్యభామని కృష్ణ పరమాత్మకి ఇచ్చి సత్రాజిత్తు వివాహం చెయ్యడానికి పూర్వమే యదువంశంలో 3 ఉన్నారు ప్రధానులు. ఒకడు అక్రూరుడు. అక్రూరుడు కృష్ణ పరమాత్మకి గొప్ప భక్తుడు. ఎంత భక్తుడంటే, కృష్ణ పరమాత్మని తీసుకురావడానికి మధురానగరానికి కంసుడి పనుపున వెళ్ళాడు. వెళ్ళినప్పుడు ఆ యవ్వని పాద నక ప్రభావళించేరి భవాంధకారముల చిక్కక వందరు అట్టిదేవుని వైరముతోడనైన పిలువన్నది పంపి శుభంబు చేసే నిష్కారణమైన ప్రేమ ఇది కంసుని పోలు సకుండు కల్గునే అంటాడు. ఏ కృష్ణ పరమాత్మ యొక్క పాదమునకు ఉన్నటువంటి బొటన వేలి చివరి కాంతి వస్తుందో బోటి నుండి, అది చూసినంత మాత్రము చేత జన్మ పరంపరలో కలిగిన అజ్ఞానపు చీకట్లు తొలగిపోతాయో అటువంటి కృష్ణ పరమాత్మని రథమిక్కి తీసుకురమ్మని నన్ను కంసుడు పంపాడు. ఏమి నా భాగ్యం అని పొంగిపోయినవాడు. ఇప్పటికీ నమస్కారం అన్నదానికి అక్రూరుణ్ణి ఉదాహరణగా చెప్తారు. 9 విధ భక్తులని ప్రహ్లాదోపాఖ్యానంలో చెప్తారు. శ్రవణం, కీర్తనం, విష్ణోహ స్మరణం, పాదసేవనం, అర్చనం, వందనం, దాస్యం, సఖ్యం, ఆత్మనివేదనం. 9 రకాలుగా ఉంటుంది భక్తి. శ్రవణం అంటే వినడం, వినడానికి పరీక్షణ్ మహారాజు గారు. కీర్తనం శ్రీశుకుడు, శ్రవణం కీర్తనం విష్ణోహ స్మరణం ప్రహ్లాదుడు, పాదసేవనం లక్ష్మీదేవి, అర్చనం పృథు మహారాజు, వందనం అక్రూరుడు, దాస్యం హనుమ, సఖ్యం అర్జునుడు, ఆత్మనివేదనం బలిచక్రవర్తి. ఒక్కొక్క భక్తి మార్గానికి ఒక్కొక్కడు ప్రతినిధులు. అందులో నమస్కారానికి అక్రూరుడు ప్రతినిధి. ఎందుకనంటే ఒకప్పుడు ఆ కృష్ణ పరమాత్మని తీసుకురావడం కోసం రథం మీద వచ్చినప్పుడు చిన్ని కృష్ణుడు ఆడుకుంటూ వెళ్ళిన పాదముద్రలు కనపడ్డాయి. శ్రీ వెంకటేశ్వర సుప్రభాతంలో మనం ఇప్పటికే అంటాం కదా, రేఖామ యుద్ధ సుధాకలచాత పత్ర వజ్రాంకుశాంబరుహ కల్పక శంఖ చక్రై భవ్యైరలంకృతతలౌ పరతత్వ చిహ్నై శ్రీ వెంకటేశ చరణౌ శరణం ప్రపద్యే అంటాం. ఆయన పాదముల యొక్క అడుగు భాగంలో శంఖము, చక్రము, గద, విశనికర్ర, నాగలి, అమృత భాండము ఇటువంటి దివ్య చిహ్నములు ఉంటాయి. ఆ దివ్య చిహ్నములు కనపడ్డాయి కృష్ణుడు నడిచి వెళ్ళిన చోట. రథాదవస్క్యంధ సతీశ్వచేష్టత ప్రభౌరముంజంగిరి రజాస్వహో ఇతి అంటారు వ్యాసుల వారి సంస్కృత భాగవతంలో. రథం మించి కిందకి ఒక కర్ర పడిపోయినట్టు పడిపోయాడు అక్రూరుడు. పడిపోయి, నా స్వామి నడిచి వెళ్ళిన చోట నేను రథం మీద నడిచి వెళ్ళనని ఆయన నడిచిన చోట, కృష్ణుడు నడిచిన చోట దొర్లుకుంటూ వెళ్ళాడు. అంతటి మహాభక్తుడు అక్రూరుడు. అక్రూరుడు, కృతవర్మ, అట్లాగే శతధన్వుడు, వీళ్ళ 3 కూడా ఆ యాదవులలో చాలా కృష్ణభక్తి కలిగినటువంటి వాడు అక్రూరుడు. ఈ మిగిలిన 2 కూడా అక్రూరుడితో పాటు స్నేహితులు. ఒకప్పుడు సత్యభామనిచ్చి వివాహం చెయ్యమని సత్రాజిత్తుని అడిగారు. అప్పటికి ఈ శమంతకమణికి సంబంధించిన కథ లేవు. కాబట్టి సత్రాజిత్ అన్నాడు, 3కి ఇవ్వడం సాధ్యం కాదు కదా, ఆలోచించి పిల్లని మీ 3లో ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం చేస్తానన్నాడు. సరే, ఎవరికో ఒకరికి ఇచ్చి వివాహం చేస్తారని 3 ఎదురు చూస్తున్నారు. ఇంతలో అకస్మాత్తుగా ఈ శమంతకమణి కథ నడిచాయి. కృష్ణ పరమాత్మ శమంతకమణిని తీసుకురావడంలో అనుకోకుండా సత్రాజిత్తు తన కుమార్తె సత్యభామని కృష్ణుడికి ఇచ్చి వివాహం చేశాడు. వీళ్ళ 3 అప్పటి నుంచి సత్రాజిత్తు మీద కక్ష పెంచుకున్నారు. మాకు ఇస్తానన్నాడు, భామని మాకు ఇవ్వలేదని. ఈలోగా పాండవులని లక్క ఇంట్లో పెట్టి కౌరవులు కాల్చేశారు. నిజానికి వాళ్ళు కాలిపోయారని అనుకున్నారు దుర్యోధనాదులు,
కానీ వాళ్ళు తప్పించుకుని సొరంగ మార్గంలో వెళ్ళిపోయారు. కృష్ణ పరమాత్మ గారికి తెలిసున్నా తను కూడా ఏమీ తెలియని వాళ్ళ అమాయకంగా హస్తినాపురానికి వెళ్ళి దొంగ ఏడుస్తున్న ధృతరాష్ట్ర మహారాజు దగ్గరికి వెళ్ళి, అయ్యో పాపం నీ తమ్ముడు పాండురాజు యొక్క కుమారులు 5 ఒక్కసారే ఆ లాక్షాగృహంలో కాలిపోయారు, పాపం ఎంత శోకిస్తున్నావో అని ఓదార్చడం కోసం మిగిలిన వాళ్ళు వెళ్ళినట్టే తాను వెళ్ళినట్టు నటిస్తూ పాండవులు క్షేమంగా ఉన్నారని తెలిసినా కృష్ణుడు హస్తినాపురానికి వెళ్ళాడు. ఇదే మంచి సందర్భం. మనకి పిల్లనిస్తానన్న సత్రాజిత్తు మనకి పిల్లనివ్వలేదు. శమంతకమణుంది ఆయన దగ్గర. ఇప్పుడు సత్రాజిత్తుని హత్య చేసి, యుద్ధం చేసి చంపడం కాదు, హత్య చేసి చంపేసి శమంతకమణిని ఎత్తుకుపోతే సత్రాజిత్తు మీద కక్ష తీర్చుకోవచ్చు అని రక్షించడానికి కృష్ణుడు లేడుగా ద్వారకానగరంలో అని ఆయన లేని సమయం చూసి సత్రాజిత్తుని హత్య చేయడానికి అక్రూరుడికి కృతవర్మకి కొంచెం భీతి కలిగింది కృష్ణుడు తిరిగి వస్తే అని. అందుకని ఈ శతధన్వుని యొక్క సహకారం తీసుకున్నారు. ఆయన ధూర్తుడు. ఆయన వెళ్ళి సత్రాజిత్తుని సంహరించి శమంతకమణి తీసుకొచ్చాడు కానీ భయం వేసింది. ఈ శమంతకమణిని శరీర శౌచం లేకుండా వేసుకుని ప్రసేనుడు చచ్చిపోయాడు. మానసిక శౌచం లేకుండా కృష్ణుడి మీద నిందలు వేసి మెళ్ళలో వేసుకున్నందుకు సత్రాజిత్తును ఆ చేతిలో చచ్చిపోయాడు. నేను మాత్రం ఏ శౌచం ఉంది, ఇప్పుడు దీన్ని నేను పట్టుకుంటే ఇది నన్నేం చేస్తుందో అని భయపడి, మీరైతే భక్తులు మీ దగ్గర ఉంచుకోండి అక్రూరుడి దగ్గర కృతవర్మ దగ్గర పారేసి తాను రథమెక్కి పారిపోయాడు. ఈలోగా కృష్ణ పరమాత్మ ద్వారకానగరానికి తిరిగి వచ్చారు. సత్యభామ ఏడుస్తూ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి, అయ్యా మా నాన్నగారిని ఇలా హత్య చేశారు, ఆ శతధన్వుడు పారిపోయాడు వేగంగా వెళ్ళిపోయిన గుర్రం మీద, కాబట్టి అతను కనపట్టలేదు, మీరు ఎట్లాగైనా మా నాన్నగారిని చంపినటువంటి ఆ శతధన్వుడిని శిక్షించండి అంది. కృష్ణ పరమాత్మ తాను బయలుదేరి వెడుతూ మంచి వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రములు పూంచినటువంటి రథమెక్కి పక్కన బలరాముడిని కూడా కూర్చోపెట్టుకుని వెంట తరిమాడు. శతధన్వుడు వేగంగా వెళ్ళగలిగినటువంటి గుర్రం మీద వెడుతూ ఆ గుర్రం పడిపోయి మరణించింది. కాలినడకన పరిగెడుతున్నాడు. ఒక వ్యక్తిని ఇద్దరు యుద్ధం చేసి చంపకూడదని బలరాముని, అన్నయ్య నువ్వు రథంలో కూర్చో, నేను వెళ్ళి శతధన్వుణ్ణి సంహారం చేయడమో దగ్గర ఉన్నటువంటి శమంతకమణిని తీసుకురావడమో చేస్తానని వెళ్ళాడు. ఆ శతధన్వుడు కలియబడిన కారణం చేత కృష్ణుడికి యుద్ధం చెయ్యక తప్పలేదు. కృష్ణుడు శతధన్వుణ్ణి సంహరించి ఆయన దగ్గర ఉన్నటువంటి శమంతకమణి కోసమని ఒళ్ళంతా వెతికాడు. లేదు, ఎందుకంటే అది అక్రూరుడి దగ్గర ఇచ్చేశాడు కృతవర్మకి. ఈ శమంతకమణి వీడి దగ్గర లేదని చెప్పి తిరిగి వచ్చి బలరాముడితోటే, అన్నయ్య ఒళ్ళంతా వెతికాను కానీ ఎక్కడా శమంతకమణి లేదన్నాడు. అంటే బలరాముడు అన్నాడు, చిన్నప్పటి నుంచి నువ్వు దొంగవే, ఈ శమంతకమణి దొరికింది అన్నయ్య అని తీసుకొస్తే అన్నదమ్ములు ఇద్దరం రోజు 4 బారువులు బంగారం పంచుకోవలసి వస్తుందేమో అని నువ్వు వాడిని చంపి ఏ చెట్టు కిందో పెట్టి వచ్చేసి నాకు అబద్ధాలు చెప్తున్నావు. నీలాంటి తమ్ముడితో కలిసి నేను ఉండలేనని ద్వారకానగరానికి రావడం మానేసి రథంతో విదేహ నగరానికి వెళ్ళిపోయాడు. ఇదేమి ప్రారంధం రా, ఈ శమంతకమణి నన్ను వదిలిపెట్టట్లేదు, ఏం చేసినా నాకు అపనిందలే వస్తున్నాయి దీంతోటని చిన్న మొగం వేసుకుని నగరానికి తిరిగి వచ్చాడు. తిరిగి వస్తే సత్యభామంది, ఈ మణిని నిజానికి సూర్యుడి దగ్గర నుంచి తెచ్చింది ఎవరు? మా నాన్నగారు. దాన్ని తెచ్చిన తర్వాత మీరు మళ్ళీ పోతే ఆ మణిని తీసుకొచ్చి ఇస్తే దాన్ని ప్రేమగా మీకు ఇవ్వడమే కాకుండా నన్ను కూడా ఇచ్చి వివాహం చేశారు. మీరేమన్నారు? నాకొద్దు, మీ దగ్గరే ఉంచండి అన్నారు. ఎందుకన్నారో నాకు తెలుసు. అది మీకు జాంబవంతుడు ఇచ్చాడు కదా, జాంబవతిని పెళ్లి చేసుకున్నారుగా. ఇప్పుడు మళ్ళీ మా నాన్నగారు మీకు ఇచ్చారంటే జాంబవతి చిన్నబుచ్చుకుంటుందని పుచ్చుకోవడం మానేసి అక్కడ ఉంచొచ్చారు. ఇప్పుడు దొరికిన శమంతకమణి తీసుకొస్తే సత్రాజిత్తు దగ్గర దొరికిందంటే జాంబవతి ఎక్కడ చిన్నబుచ్చుకుంటుందో అని తేవడం మానేసినట్టు దొరకనట్టు నటిస్తున్నారండి. అయ్యబాబోయ్ ఇదొక ప్రారంభమా అనుకున్నాడు కృష్ణుడు. మనశ్శాంతి కొరకు జాంబవతి దగ్గరికి వెళ్ళాడు. ఆవిడంది, నిజానికి సత్రాజిత్తు తమ్ముడు ప్రసేనుడు పోగొట్టుకుంటే దాన్ని మళ్ళీ తిరిగి మీకు ఇచ్చిన వారెవరు? మా నాన్నగారు. కానీ
అసలు మణి సూర్య భగవానుడి దగ్గర నుంచి సత్రాజిత్తు కదా తెచ్చాడు. జాంబవంతుడిచ్చిన మణిని తెచ్చానంటే సత్యభామకి ఎక్కడ కోపం వస్తుందోనని సత్యభామకి ప్రీతి చెందడం కోసమని మణి దాచేసి అసలు లేకుండా పోయిందని మీరు అబద్ధం చెప్తున్నారంది. ఇదేమిటి? ఈ మణి వల్ల బలరాముడు వెళ్ళిపోయాడు, ఈ మణి వల్ల సత్యభామ అలిగింది, ఈ మణి వల్ల జాంబవతి అలిగింది. ఊళ్ళో వాళ్ళందరూనేమో శమంతకమణి ఏమైపోయింది అంటున్నారు. ఈ అక్రూరుడు మహాభక్తి తత్పరుడు. కృష్ణుడు తిరిగి వచ్చిన తరువాత ఈ శమంతకమణి దగ్గర ఉండడం కాదు కానీ కృష్ణుడి దగ్గరికి వెళ్ళి ముఖం చూపించలేకపోతున్నానని ఆ మణి పట్టుకుని తీర్థయాత్రలకు వెళ్ళిపోయి కాశీనగరానికి వెళ్ళాడు. కాశీనగరానికి వెళ్ళగానే మనశ్శాంతి కలిగింది. వారణాసి గొప్ప క్షేత్రం కదూ. మానసిక శౌచం, శారీరక శౌచం ఉన్నవాడు కాబట్టి అక్రూరుడు ఉన్న చోట, శమంతకమణి ఉన్న చోట ఈతి బాధలు, అతివృష్టి, అనావృష్టి, విషక్రిములు, అగ్ని బాధలు లేకుండా కాశీపట్టణం అంతా కూడా ప్రజల సౌభాగ్యంతో తొలతూగుతున్నారు. ఈయన పెట్టిన బంగారంతో అక్రూరుడు సత్కార్యాలను నిర్వహిస్తున్నాడు. అయితే శమంతకమనేది దాని జాడ తెలియదు ఎవరికి. ద్వారకానగరంలో కృష్ణుడే ఎక్కడో దాచేశాడు శమంతకమణిని అని అపవాదు మాత్రం కృష్ణుడిని చుట్టుకుంది. సరే బాగుంది కానండి, మీరు శమంతకోపాఖ్యానం వినాయక వ్రతంలో వినవలసిన కథ అన్నారు. ఇక్కడ వరకు అసలు వినాయకుడు రాలేదు, అసలు వినాయకుడే లేడు ఈ కథలో. ఇప్పటి వరకు రాకపోతే మరి ఎప్పటికొస్తాడు? ఈ కథ అంతా మేము వినాయక చవితి నాడు ఎక్కడ చెప్పుకోం, ఎలా చెప్పుకోం? ఇవన్నీ ఇన్ని మలుపులన్నీ గుర్తుండే విషయాలా అంటే ఇక్కడతో ఈ మలుపులన్నీ అయిపోయాయని మీరు అనుకోకండి. ఈ బాధల నుంచి ఎట్లా తప్పుకోవాలి? ఇన్ని అపనిందలు నన్ను ఎందుకు చుట్టుముట్టాయని కృష్ణ పరమాత్మ విచారంగా కూర్చున్నాడు. కూర్చునుండగా నారద మహర్షి వచ్చారు. ఏమి పరమాత్మ, మీరు పరిపూర్ణావతారం, మీరు విచారంగా ఉన్నారన్నారు. నిజానికి ఆయనకి విచారం కాదు, లోకాన్ని ఉద్ధరించడానికి విచారం నటిస్తున్నాడు. ఎందుకు విచారంగా ఉన్నారు అంటే కృష్ణ పరమాత్మ అన్నారు, చెయ్యని దోషం నన్ను అంటుకుంది. నాకు శమంతకమణికి ఏ సంబంధం లేదు. నేను అడిగింది రాజ్యం కోసం ఒక్కసారి అడిగాను. ఆ అడిగినందుకు శమంతకమణి నేనే ఎత్తుకుపోయానని ఇప్పటి వరకు అందరూ అంటున్నారు. నా భార్యలు కూడా నన్ను నమ్మట్లేదు, మా అన్నయ్య కూడా నమ్మలేదు. ఇన్ని అపనిందలు నాకు ఎందుకు వచ్చాయని అడిగాడు. దీని వెనక ఒక కారణం ఉంది. మీరు ప్రసేనుడితో కలిసి వేటకి వెళ్ళిన రోజు భాద్రపద శుక్లపక్ష చతుర్థి. ఆ రోజున మీరు తలెత్తి పైకి చూశారు. చూసినప్పుడు మీకు చంద్రవంక కనపడింది. భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రవంకని ఎవరు చూస్తారో వాళ్ళకి అపనిందలు కలుగుతాయి. అందుకని మీకు ఈ అపనిందలు కలిగాయి అన్నాడు. అలా ఎందుకు కలుగుతాయి, అలా ఎందుకు వచ్చింది విషయం అని అడిగాడు. కృష్ణుడు ఏమీ తెలియనట్టు అడిగితే అప్పుడు నారదుడు దానికి సంబంధించిన విషయాన్ని వివరించాడు. భాద్రపద శుక్ల చతుర్థి విఘ్నేశ్వరుని యొక్క అవతారము ఒకటి వచ్చిన రోజు. అనేక అవతారాలుగా వచ్చాడు ఆయన. ఆ వచ్చినప్పుడు అందులో వరసిద్ధి వినాయక స్వరూపంగా అవతరించిన రోజు భాద్రపద మాస శుక్లపక్ష చతుర్థి చాంద్రమానంలో. వచ్చినప్పుడు ఆయన ఒక పిల్లవాడు ఎట్లా ఉంటాడో అట్లా ఉంటాడు. అంత ప్రసన్న హృదయుడు, అంత కోమల హృదయం కలిగిన వాడు. ఆయన చేత్తో కుడుములు పట్టుకొని తింటూ అన్ని లోకాలు విహరిస్తూ చంద్రలోకానికి వెళ్ళాడు. చంద్రుడు చూశాడు. చంద్రుడు గొప్ప అందగాడు. ఎప్పుడైనా ఎవరైనా చాలా అందంగా ఉంటే వర్ణించవలసి వస్తే చంద్రవదన అని చంద్రుడితో పోలిక చెప్పి వర్ణిస్తారు. కాబట్టి అంత అందగాడు చంద్రుడు. విఘ్నేశ్వరుడు మనసులో అంత గొప్ప అందగాడు. బాహ్యంలో చూస్తే ఏనుగు ముఖం, పెద్ద పొట్ట, పొట్టి కాళ్ళు, మరుగుజ్జు స్వరూపంగా ఉంటాడు. ఇంత వికారంగా ఉన్నాడు, చేతిలో మోదకం పట్టుకున్నాడు అని అందాన్ని ఒక్కదాన్నే పోల్చుకొని పకపక పకపక నవ్వాడు చంద్రుడు. నవ్వితే విఘ్నేశ్వరుడు చూశాడు. మనిషికి ఏదో ఒక విభూతి ఉండవచ్చు. ఒకరికి సంగీతం రావచ్చు, ఒకరికి విద్య రావచ్చు, ఒకరికి శిల్పం రావచ్చు, ఒకరికి కవిత్వం రావచ్చు, ఒకరికి అధికారం ఉండొచ్చు, ఒకరికి ధనం ఉండొచ్చు. ఏది ఉన్నా అది ఈశ్వరుడి యొక్క విభూతి. యద్యద్విభూతిమత్సత్వం శ్రీమదుర్జితమేవవా తత్తదేవావగచ్చస్త్వం మమ తేజోంశ సంభవం అంటాడు కృష్ణ పరమాత్మ భగవద్గీతలో. ఎవరి దగ్గర ఏ విభూతి ఉన్నా అది ఈశ్వరుడు అనుగ్రహించినటువంటి ప్రసాదం. కాబట్టి నువ్వు అంత అందంగా ఉన్నావు అంటే అది భగవంతుడు ఇచ్చినటువంటి సావకాశం. నువ్వు పైకి అందగాడవైనా నిజానికి మనసులో పరమ దురాత్ముడివి.
దక్ష ప్రజాపతి యొక్క 27 కన్యల్ని వివాహం చేసుకున్నావు. వివాహం చేసుకున్న తర్వాత 27 మంది మీద సమానమైన ప్రేమ చూపించాలి. కానీ రోహిణి యందు ఎక్కువ ప్రేమ చూపించావు, మిగిలిన వాళ్ళందరూ బాధపడేటట్టుగా ప్రవర్తిస్తే నీ మామగారి నిన్ను కుష్ఠరోగ వ్యాధిగ్రస్తుడు ఒక అమ్మని శపించారు. మా నాన్నగారు శివుడు అనుగ్రహించి నీకు శుక్లపక్ష కృష్ణపక్షాలని వృద్ధిక్షయాలు నిర్ణయించి నిన్ను వ్యాధి కబళించకుండా వరం ఇచ్చి ఎత్తి నెత్తి మీద పెట్టుకున్నారు. అందుకని ఆయన చంద్రమౌళి ఇందుమౌళి అని పేరు పొందారు. నువ్వు అంత తప్పు చేసిన వాడివి. గురుపత్ని పట్ల ఎవ్వరూ చెయ్యనటువంటి దోషం చేసిన వాడివి. మానసికంగా నీ యందు ఈ దోషాలున్నాయి. పైకి అందగాడివి. నేను పైకి అందంగా కనపడకపోవచ్చు, కానీ పసిహృదయంతో లోకాన్ని అనుగ్రహించేటటువంటి పరబ్రహ్మాన్ని. నీకు నా విలువ తెలియలేదు. నా బాహ్య రూపం చూసి వికటంగా నవ్వావు, కాబట్టి నిన్ను శపిస్తున్నాను. ఈ రోజు నుంచి ఎవరైనా చంద్రబింబాన్ని చూసినట్టయితే వాళ్ళకి అపనిందలు వస్తాయి. ఈ మాట విన్న తర్వాత అప్పటి వరకు ప్రతిరోజు చీకటి పడేటప్పటికి బయటకు వచ్చి చందమామ రావే జాబిల్లి రావే అంటూ అన్నం పెట్టిన తల్లి చంద్రుడు కనపడతాడేమో అని తెరలు వేసేయడం మొదలెట్టింది. చీకటి పడేటప్పటికీ ఈ చంద్రుడు ఒకడు ఆకాశంలో ఉంటాడు, ఎక్కడ కనపడతాడో ఏమిటో అని అందరూ తలలో ఉంచుకు తిరగడం మొదలెట్టారు. చంద్రుడు చాలా సిగ్గుపడిపోయి, అందరూ రాత్రైతే నన్ను చూసేవారు, నా మీద కవిత్వం చెప్పేవారు, నన్ను చూసి అందరూ ఈసడించుకుంటున్నారు, నాకు ముఖం చెల్లట్లేదు చీకటి పడిన తర్వాత ఉదయించడానికి, నేను ఎక్కడ పుట్టానో ఆ పాల సముద్రంలోకి పోయి అందులో దాక్కుంటానని వెళ్ళిపోయాడు. ఇప్పుడు చంద్రుడు సిగ్గుపడి వెళ్ళిపోవడం బాగానే ఉంది. చంద్రుడు వెళ్ళిపోవడం వల్ల ఓషధులు ప్రకాశించడం మనిషి. ఓషధులంటే ఒకసారి పంట పండిన తర్వాత మీరు ఎంతకాలం నిలవ ఉంచినా మళ్ళీ భూమిలో వేస్తే మళ్ళీ మొక్క వస్తుంది, వరి ధాన్యం అటువంటివి. దాన్ని ఓషధీతత్వం అంటారు. ఓషధీతత్వం ప్రకాశించడం మానేస్తే లోకంలో మనుగడ ఎలా? మనుష్యులు, దేవతలు అందరూ బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. దేవతలు ఎందుకు పరిగెత్తడం అంటే, ఓషధులు లేకపోతే మళ్ళీ పంటలు పండకపోతే యజ్ఞయాగాదులు దేని పెట్టి చేస్తారు? హవిస్సు ఎలా ఇస్తారు? హవిస్సు లేకపోతే దేవతలకి కడుపు ఎలా నిండుతుంది? అందుకని అందరూ కలిసి బ్రహ్మగారి దగ్గరికి పరిగెత్తారు. ఏదైనా కష్టం వస్తే సృష్టికర్త దగ్గరికి వెడతారు. అందుకని బ్రహ్మ దగ్గరికి వెళ్ళి, అయా ఇలా విఘ్నేశ్వరుడు శాపం ఇచ్చాడు, చంద్రుడు కనపడడం మానేశాడు, ఓషధులు ప్రకాశించడం మానేశాయి, మాకు అన్నం దొరకట్లేదు, దీనికి మార్గం చెప్పండి అన్నారు. అంటే బ్రహ్మగారు అన్నాడు, విఘ్నేశ్వరుడు పరబ్రహ్మస్వరూపుడు, ఆయన ఇచ్చిన శాపాన్ని నేను ఉపసంహరించలేను, కానీ ఆయన పరమ కోమల హృదయుడు, మృదు హృదయుడు, చాలా ప్రేమ కలిగినవాడు. మీ అందరూ కూడా ఆయననే పూజ చేయండి. ఆయననే పూజ చేసి చిన్నపిల్లల మనస్తత్వం ఎలా ఉంటుందో అటువంటి మనస్తత్వం ఉన్నవాడు కాబట్టి పళ్ళు, కుడుములు, ఉండ్రాళ్ళు ఇటువంటి తినుబండారములు బాగా తయారు చేసి నైవేద్యం పెట్టండి. పెడితే ప్రసన్న హృదయుడు కనుక సంతోషపడిపోయి ఆయనే అనుగ్రహిస్తాడన్నారు. అంటే వీళ్ళందరూ వెళ్ళి చంద్రుడితో కలిసి విఘ్నేశ్వర వ్రతం చేశారు. చేస్తే వినాయకుడు ప్రత్యక్షమయ్యాడు. నాకు ఇచ్చిన శాపాన్ని తొలగించమని ప్రార్థన చేశాడు చంద్రుడు. ప్రార్థన చేస్తే, అయ్యా అట్లాగే తొలగిస్తాను, కానీ లోకానికి ఒక గుణపాఠం గుర్తుండిపోవాలి. మనకి ఏదో ఒక విభూతి ఉండొచ్చు, అది దేనికి పనికి రావాలంటే మనం తరించడానికి పనికి రావాలి. మనకి ఈశ్వరుడు ఏది ఇచ్చాడో అది సమాజ ఉద్ధరణ కొరకు ఉపయోగించాలి, అంతేకాని మనం గర్వపడడానికి, ఇతరులను నిందించడానికి అది పనికి రాకూడదు. ఇది సమాజానికి ఎప్పటికీ జ్ఞాపకం ఉండిపోవాలి అంటే నీకు ఇచ్చిన శాపం అలా ఉండాలి. కానీ 365 రోజుల శాపాన్ని ఉపసంహారం చేస్తాను. ఏ ఒక్కరోజు భాద్రపద శుక్లపక్ష సవితి నాడు నిన్ను నేను శపించానో ఆనాడు మాత్రం నిన్ను చూడకూడదు. నిన్ను కానీ పొరపాటున చూసినా వాళ్ళకి అపనిందలు కలుగుతాయి. అందుకని ఆ ఒక్కరోజు నిన్ను చూడకూడదన్న శాపాన్ని అట్లా ఉంచుతున్నానన్నాడు. అంతవరకు బాగానే ఉంది. కానీ మరి ఆ ఒక్కరోజు చూస్తే అపనిందలు వస్తే ఎట్లా అంటే, ఆ ఒక్కరోజు చూడకుండా జాగ్రత్త పడడం ఒక్కటే మార్గం అని విఘ్నేశ్వరుడు చెప్పి అనుగ్రహించి, ఎంత తప్పు చేసిన వాడైనా చంద్రుడు తన తప్పు తెలుసుకొని వ్రతం చేసి నాకు క్షమాపణ చెప్పి మనసు మార్చుకున్నాడు.
ఒక వ్యక్తి తప్పు చేసి చెయ్యలేదు అని వారించడానికి ప్రయత్నిస్తాడు. కానీ చంద్రుడు తప్పు చేసిన అది తప్పే, నన్ను క్షమించండి అని అడిగాడు. ఇలా మారడం గొప్పని వరం ఇచ్చినందుకు చంద్రుడు కాదు నాట్యం చేసింది, గణపతి నృత్యం చేశారు. అప్పుడు నృత్య గణపతి స్వరూపం వచ్చింది. నిన్న మీతో నేను మనవి చేశాను, ఆ కపాలీశ్వర స్వామి క్షేత్రంలో లోపలికి వెళ్ళగానే ఎడం చేతి పక్కన నృత్య గణపతి ఉంటారు. ఆయన నృత్యం చెయ్యడమే కాకుండా చంద్రుణ్ణి తీసి తల మీద పెట్టుకున్నారు. అంటే చంద్రుణ్ణి ధరించాడు. అంటే విఘ్నేశ్వరుడు ఎంత ప్రసన్న హృదయుడో అర్థమవుతుంది. కాబట్టి ఇంత గొప్పగా అనుగ్రహించినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఇప్పుడు ఆ విఘ్నేశ్వరుణ్ణి ఉద్దేశించి, ఓ కృష్ణ, నువ్వు కూడా మళ్ళీ ఈ వినాయక వ్రతాన్ని చెయ్యి. ఈ వినాయక వ్రతాన్ని చేస్తే నీకు మేనల్లుడైనా చెయ్యవలసినది మాత్రం చెయ్యవలసిందే, నీ కర్తవ్యం నువ్వు చెయ్యాలి. కాబట్టి నువ్వు సిద్ధి వినాయక వ్రతం చేస్తే ఆ వ్రతం చేత ప్రీతి పొందినటువంటి విఘ్నేశ్వరుడు నిన్ను అనుగ్రహిస్తాడు. అనుగ్రహించి నీకు అపనిందలు రాకుండా శాపావకాశం కల్పిస్తాడు. కాబట్టి ఆయనని ఉద్దేశించి వ్రతం చేయమన్నారు. అంటే కృష్ణ పరమాత్మ భాద్రపద శుక్ల చవితి నాడు సిద్ధి వినాయక వ్రతం చేశాడు. విఘ్నేశ్వరుడు ప్రత్యక్షమయ్యాడు. ఏమి ఇబ్బంది అని అడిగాడు. ఏమి ఇబ్బంది ఏమిటి? చవితి నాడు చంద్రుణ్ణి చూశాను, ఇన్ని అపనిందలు వచ్చాయి, ఇప్పుడు ఈ శమంతకమణిని నేను అపహరించలేదన్న అపనింద పోవాలి, ఎట్లా పోతుందని అడిగాడు. నీ ప్రశ్నలోనే జవాబు ఉంది. శమంతకమణి ఎక్కడుంటే అక్కడ ఐశ్వర్యం ఉంటుంది. శమంతకమణి ఎక్కడ ఉంటే అక్కడ క్షామం ఉండదు, అక్కడ అంటురోగాలు ఉండవు. ఇప్పుడు భూమండలంలో అలా విలసిల్లుతున్నటువంటి ప్రదేశం ఏముంది? కాశీనగరం ఉంది. అంటే కాశీనగరంలో శమంతకమణి ఉంది. అంత శౌచంతో దాన్ని ధరించగలిగిన వాడెవరు? అక్రూరుడు ఒక్కడే. నీ యందు పరమభక్తుడు అక్రూరుడు. చేసిన పనికి సిగ్గుపడి కాశీ వెళ్ళిపోయాడు. నువ్వు కబురు చేస్తే ఆఘమేఘాల మీద పరిగెత్తుకుంటూ వస్తాడు, వచ్చి నీ పాదముల మీద పడిపోతాడు. పడిపోయి ఇదిగో శమంతకమణిని నిజానికి సత్రాజిత్తుని సంహరించి తీసుకొచ్చిన వాడు శతధన్వుడు. ఆ తర్వాత అక్రూరుడు నేను కలిసి ఆ శమంతకమణిని దగ్గరుంచుకొని చివరికి దాన్ని ఉంచుకోలేక భయపడి కృష్ణుడున్న చోట ఉండలేక కాశీనగరానికి విడిపోయాను. అక్కడ సుభిక్షంగా ఉన్నాను. కృష్ణుడిని చూడకుండా ఉండలేక వెంపర్లాడుతుంటే కృష్ణుడు కబురు చేశాడని క్షమాపణ చెప్పుకుందామని వచ్చానని కథంతటిని అక్రూరుడు చెప్తాడు. చెప్తే నీ మీద ఉన్న నింద పోతుందన్నాడు. ఇది బాగుందని అక్రూరుడికి కబురు చేశాడు కృష్ణ పరమాత్మ. కబురు చెయ్యగానే అక్రూరుడు గబగబా బయలుదేరి వచ్చి కృష్ణ పరమాత్మ యొక్క పాదముల మీద పడి నమస్కరించి క్షమాపణ చెప్పి శమంతకమణిని కృష్ణుడికి ఇచ్చేశాడు. దీని పేరు చెప్తేనే నాకు భయం. ఇక మళ్ళీ నాకు ఈ శమంతకమణి నాకొద్దు మహాప్రభో, శౌచం ఉన్నవాడివి నువ్వు, మహాభక్తుడివి నువ్వు, కాబట్టి నీ దగ్గరే ఉంచుకో, ద్వారకా నగరంలోనే ఉండు, నిన్ను నేను క్షమించాను, నిన్ను నేను ఏ విధంగానూ కూడా అభిశంసించను, ఇక్కడే సుఖంగా జీవనం చేస్తూ ప్రతిరోజు నా దర్శనం చేస్తూ సంతోషంగా గడపమన్నాడు. అక్రూరుడు ద్వారకానగరంలోనే ఉండి ఆ శమంతకమణి ప్రతిరోజు పెట్టినటువంటి బంగారాన్ని అంతటినీ కూడా ఆ సామ్రాజ్య అభివృద్ధి కొరకు వినియోగించాడు ఉగ్రసేనుడి ద్వారా. ఇంతవరకు బాగానే ఉంది. కృష్ణ పరమాత్మ విఘ్నేశ్వరుణ్ణి ఒక వరం అడిగారు. నువ్వు ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడు చంద్రబింబాన్ని చూడకూడదని శాపావకాశం ఇచ్చావు చంద్రుడికి, కానీ పొరపాటున నేను చూశాను. చూసినందుకు వచ్చిన అపనిందలు తప్పించుకోవడానికి ఎంత కష్టపడ్డాను నేను. కాబట్టి అన్ని అపనిందలకు ఓర్చి అంత కష్టపడి శమంతకమణిని తీసుకురాగలిగాను. అదే ఒక సామాన్యుడైనటువంటి వ్యక్తి పొరపాటున తల పైకెత్తి చూస్తే చంద్రదర్శనం అయితే ఇన్ని అపనిందలు ఎక్కడ పడతాడు? ఇన్ని కష్టాలు ఎలా తట్టుకుంటాడు? కాబట్టి నువ్వు ప్రజలందరినీ దృష్టిలో పెట్టుకొని మరొక్కసారి శాపావకాశాన్ని కల్పించమన్నాడు. అంటే మేనమావి నువ్వు అడిగావు కాబట్టి ఒకటి కాదు 3 అవకాశాలు కల్పిస్తున్నానన్నాడు. అందులో మొట్టమొదటిది ఇది అంటే ఈ భాద్రపద శుక్ల చవితి నాడు ఎవరైనా పొరపాటున చంద్రబింబాన్ని చూసినా వచ్చిన ఇబ్బంది ఉండదు. ఎందుకంటే వరసిద్ధి వినాయక వ్రతం చేసుకుని
ఈ శమంతకోపాఖ్యానాన్ని, నువ్వు కష్టపడి శమంతకమణిని సాధించినటువంటి ఈ కథనంతటినీ కూడా నన్ను దర్శనం చేయడం, నారదుడు రావడం దగ్గర నుంచి ఈ విషయాన్నంతటినీ కథ చెప్పుకుంటే, అక్షతలు తల మీద వేసుకుంటే, వాళ్ళు పొరపాటున చంద్రుడి వంక చూసినా అపనిందలు పొందరు. శాపావకాశం ఇస్తున్నాను. అంటే ఇన్ని మలుపులతో ఉంది కథ. ఇన్ని మలుపులతో ఉన్న ఈ కథ ఒకవేళ చదివినా మళ్ళీ ఏమనవడో, తాతగారు అందులో అక్కడ అది అలా ఎందుకు జరిగిందంటే తిరిగి చెప్పడంలో గుర్తు రాకపోతే ఎన్ని మాటలు వెనక్కి తిప్పి చదువుకుంటాడు. అందుకని ఇన్ని మలుపులతో ఉన్న ఈ కథ ధారణ చేయడం, పైగా ఏడాదికి ఒక్కసారి జ్ఞాపకం తెచ్చుకోవడం, చదువుకోవడం, దీనికి ఇంకొక మినహాయింపు ఏదన్నా ఇమ్మన్నాడు. అంటే విఘ్నేశ్వరుడు అన్నాడు, ఈ కథ అంతా జ్ఞాపకం లేకపోతే చదువుకోవడం చాలా మంచిది. ఒకవేళ ఇది చదువుకోవడానికి మాకు పాఠం లేదండి అన్న, ఇది మేము జ్ఞాపకం పెట్టుకోలేమండి అన్న, ఇన్ని మలుపులు గుర్తుండవండి అన్న, ఆ ఒక్క శ్లోకం ఏదైతే ఆ రోజున జాంబవతి ఉయ్యాలలో ఆ పిల్లవాడిని ఉద్దేశించి పాడిందో ఆ ఒక్క శ్లోకం చెప్తే ఆ శ్లోకం మంగళాచరణమై అందరికీ ఆశీస్సుగా మారుతుందన్నాడు. ఎందుకని? అందులో ఉంది శమంతకోపాఖ్యానం అంతా. సింహ ప్రసేనమవధీత్, సింహం ప్రసేనుణ్ణి చంపింది. సింహో జాంబవతాహత, సింహము జాంబవంతుడి చేత చంపబడింది. సుకుమారక మారోధీహి, ఓ సుకుమారుడా, ఓ పిల్లవాడా, ఏదీ తట్టుకోలేనివాడా, మారోధీహి ఏడవకు, తవ హ్యేషా శమంతక, ఈ శమంతకమణి నీకే. ఇప్పుడు ఇది ఎట్లా అన్వయం అవుతుంది అంటే మొదటి 2 పాదాలు శమంతకోపాఖ్యానం. సుకుమారక, నిజంగా ఏమైనా అపనిందలు కష్టాలు వచ్చే తట్టుకోలేక ఏడిచేటటువంటి సుకుమారమైన మనసున్నవాడా, అప్పుడు నాబోటిగాడు సుకుమారుడు. సుకుమారక మారుదీహి, ఏడవకురా, తవ హ్యేషా శమంతక, శమంతకమణి పొందినవాడు ఎంత అభ్యున్నతిని పొందుతాడో ఇది చదువుకున్నవాడు అదే పొందుతున్నాడు. అంతేకాదు, నిజానికి శమంతకమణి ఒక్కటే కాదు లభించేది, గోపాలరత్నమైనటువంటి కృష్ణానుగ్రహం, గణేశమణి విఘ్నేశ్వరుడి యొక్క అనుగ్రహం కూడా పొందుతారు. కాబట్టి ఈ ఒక్క శ్లోకాన్ని చదువుకుంటే చాలు. ఇంకా మనసుకి ప్రశాంతత కలగవలసి వస్తే, ఎందుకనంటే ఒక్కొక్కసారి ఆ వ్రతం ఆ రోజున చేసుకోవడానికి ఏదైనా ప్రతిబంధకం ఏర్పడి ఉండవచ్చు. ఆ రోజున వ్రతం చేసుకోవడానికి తగిన అవకాశం లేకపోవచ్చు. అప్పుడు పొరపాటున చూసి ఉంటే దానికి ఏమిటి పరిహారం అని అడిగితే, మళ్ళీ వచ్చే శుక్లపక్షంలో చవితి నాడు వ్రతం చేసుకోమంటే నెల్లాళ్లలో వచ్చే అపనిందలు భరించాలి కదా. అందుకని విఘ్నేశ్వరుడు ఇచ్చిన అవకాశం ఏమిటంటే, వచ్చే శుక్లపక్ష చవితి నాడు వ్రతం చేసుకోవడము మంచిదే. లేకపోయినా శుక్లపక్ష చవితి నాడు కదా నువ్వు చంద్రబింబాన్ని చూసావు, పౌర్ణమి వరకు ఎదురు చూస్తే, పౌర్ణమి అయిపోయిన తర్వాత అమావాస్య వస్తుంది. అమావాస్య వెళ్ళగానే పాడ్యమి తిథి నాడు ఈ చంద్రబింబం కనపడుతుంది, బాగా స్పష్టంగా కనపడుతుంది. ఆ చంద్రబింబం కనపడిన రోజున ఎవరైతే చూస్తారో వాళ్ళకి అపనిందలు రావు. రెండో విషయం కూడా నీకొకటి మనవి చేస్తాను. అమావాస్య వెళ్ళిన తరువాత అంటే కృష్ణపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి చూడండి, మామూలుగా మనకి ఏదైనా తిథి కృష్ణపక్షంలో కానీ శుక్లపక్షంలో కానీ ఒకసారే వస్తుంది. మీకు ఉదాహరణకి చెప్పాలి అంటే, కృష్ణాష్టమి ఉందనుకోండి, శ్రావణ మాసంలో బహుళపక్షంలో వచ్చేటటువంటి అష్టమి నాడు వస్తుంది తప్ప శుక్లపక్షంలో అష్టమి కృష్ణాష్టమి కాదు. శ్రీరామ నవమి ఉందనుకోండి, చైత్రమాసంలో శుక్లపక్షంలో వచ్చేటటువంటి నవమి శ్రీరామ నవమి, కృష్ణపక్షంలో నవమి శ్రీరామ నవమి కాదు. కానీ విఘ్నేశ్వరుడి విషయం దగ్గరికి వచ్చేటప్పటికి మాత్రం శుక్లపక్షంలో కృష్ణపక్షంలో 2 పక్షాల్లో వచ్చేటటువంటి చతుర్థి తిథి కూడా సమాన బలం ఉన్నది. ఉండడమే కాదు, చంద్రుడి విషయంలో ఎంత అనుగ్రహం ఇచ్చాడంటే,
కృష్ణపక్షంలో అమావాస్య వెళ్ళిన తరువాత వచ్చేటటువంటి చవితిని సంకటహర చతుర్థి అని రాస్తారు పంచాంగాల్లో. ఆ రోజున ఒక్క విఘ్నేశ్వరుడికి మాత్రమే పూజ కాదు, కలశలోకి రోహిణీ సహిత చంద్రుణ్ణి ఆవాహన చేసి విఘ్నేశ్వరుడి పక్కన చంద్రుడికి కూడా పూజ చేస్తారు. ఇదే కథని ఆ రోజున చెప్పుకొని చంద్రుణ్ణి సంకటహర చతుర్థి నాడు తన పక్కన కూర్చుని పూజ స్వీకరించే అవకాశం విఘ్నేశ్వరుడిచ్చిన వైనాన్ని కలుపుకుని చెప్పుకుంటే ఎంత పెద్ద పెద్ద సంకటములు కష్టములు కూడా తొలగిపోతాయి. అట్లా నేను అనుగ్రహం చేస్తున్నానన్నాడు. నిజానికి శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ ఏది ఉంటుందో ఆ శుక్లపక్షంలో వచ్చేటటువంటి విధియ చంద్రదర్శనము అంటారు. కానీ మన కోసము అని చెప్పి భగవానుడు శుక్లపక్షంలో వచ్చేటటువంటి చతుర్థి నాడు వినాయక వ్రతం అయితే పౌర్ణమి వెళ్ళగానే వచ్చేటటువంటి పాడ్యమి నాడు, పౌర్ణమి నాడు బింబం బాగా కనపడుతుంది కదా, పాడ్యమి నాడు ఏమవుతుంది, కృష్ణపక్షంలో ఒక్క కళ తగ్గుతుంది అంతే. పాడ్యమి నాడు వచ్చిన చంద్రబింబాన్ని ఎవరు దర్శనం చేస్తారో వాళ్ళు చంద్రదర్శనము చేతనే చంద్రదర్శనము వలన వచ్చిన దోషాన్ని పోగొట్టుకుంటారు. ఆ రోజు ఎవరైనా వ్రతం చేసుకోలేక పొరపాటున చంద్రదర్శనం చేసినా పౌర్ణమి వెళ్ళగానే వచ్చిన పాడ్యమి నాడు చంద్రదర్శనం చేస్తే తద్దోషం పోయింది. అట్లా అనుగ్రహిస్తున్నారు. లేదు వచ్చే శుక్లపక్ష చవితి నాడు నా వ్రతం చేసుకోవచ్చు, లేదు అమావాస్య వెళ్ళిన చతుర్థి నాడు సంకటహర చతుర్థిగా వ్రతం చేసుకోవచ్చు. అందుకే ఇప్పటికీ వినాయక క్షేత్రాలలో ఈ సంకటహర చతుర్థి చేయిస్తారు వ్రతం. దీని కొరకు అంటే బాగా ఇబ్బందుల్లో ఉన్నవాళ్ళు ఆ వ్రతం చేసుకుంటూ ఉంటారు వినాయకుడి సన్నిధానంలో. చాలా గొప్పది సంకటహర చతుర్థి. మేము కాకినాడ గోశాలలో సాయంకాలం వేళలో ఈ సంకటహర చతుర్థి వచ్చినప్పుడు విఘ్నేశ్వరుణ్ణి సిద్ధి బుద్ధిని కలశలోకి చంద్రుణ్ణి రోహిణ్ణి ఆవాహన చేసి ఊంజల్ సేవ కూడా చేస్తాం వాళ్ళకి. అంటే అంత ప్రసన్నత్వం కలిగినటువంటి వాడు విఘ్నేశ్వరుడు. ఈ వృత్తాంతము ఈ కథ ఎవరు చదువుకుంటున్నారో ఎవరు వింటున్నారో వాళ్ళు ఒక్క భాద్రపద శుక్ల చవితి నాడే కాదు, ఈ కథని ఏ రోజున ఎప్పుడు ఎవరు విన్నప్పటికీ కూడా వాళ్ళకి విఘ్నేశ్వరుడి యొక్క పరిపూర్ణమైనటువంటి అనుగ్రహం కలుగుతుంది అని వ్రతచూడామణిలో చెప్పబడి ఉంది. అంత గొప్పది ఈ కథ. ఆ సిద్ధి బుద్ధి సహిత విజయ గణపతి స్వామి వారి యొక్క అనుగ్రహ విశేషం చేత ఈ సంవత్సరం భాద్రపద మాసం రాగానే వాతాపి గణపతిం భజేహం అని మొదలుపెట్టాం. విష్ణుమూర్తి అంతటి వారు ఆ వ్రతం చేసి వినాయక అనుగ్రహంతో అపనిందల నుంచి బయటికి వచ్చారు కాబట్టి మురారి ప్రముఖాద్యుపాసితం అన్నారు ముత్తుస్వామి దీక్షితారు వారు. కాబట్టి అంత గొప్ప కథ ఆ వాతాపి గణపతిం భజేహం కీర్తనకి వ్యాఖ్యానం. అసలు భాద్రపద మాసం రాగానే వినాయక చవితి ముందు చెప్పించి వినాయకుడు మనందరినీ కూడా అనుగ్రహించాడు. ఆయన అనుగ్రహం సర్వకాల సర్వావస్థల యందు సర్వదేశముల యందు మన యందు ఉండి మనను కృతార్థులను చేయుగాక అని నేను విఘ్నేశ్వరుడి పాదమును పట్టి ప్రార్థన చేస్తూ మంగళాశాసన పరై పదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై సత్కృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం.